సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున అందరికీ స్వాగతం. ఈరోజు మరో ముఖ్యమైన అంశం మీద మనం వెబినార్ నిర్వహిస్తున్నాము. గత నెలలో 23వ తేదీ నుంచి 30వ తేదీ దాకా సిపిఎం ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం చైనాను సందర్శించింది. ఇది ప్రధానంగా ఉభయ పార్టీల మధ్య ఉన్న సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికి జరిపిన పర్యటన. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలని బలోపేతం చేసుకోవడానికి జరిగిన పర్యటన. ఆ సందర్భంగా అనేక అంశాల మీద చర్చ జరిగి ఉంటాయి. అనేక ప్రాంతాలను కూడా పర్యటించి ఉండవచ్చు. తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు ఏంటి, ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలు కూడా మనం చైనా అభివృద్ధి గురించి కూడా కొంత మనం తెలుసుకోవచ్చు. ఈ వెబినార్లో ఆ ప్రతినిధి వర్గంలో సభ్యుడైనటువంటి సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్ కుమార్ గారు మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు ఈ పర్యటనలో నేపథ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 రోజుల ముందు, పర్యటన కంటే 20 రోజుల ముందు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో పాల్గొన్నారు. దాంట్లో షీ జిన్పింగ్ తో చర్చలు జరిపారు, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో. అట్లనే భారత ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య దాదాపు కారులో 50 నిమిషాల పాటు జరిగిన సంభాషణ కూడా ప్రపంచంలో అందరినీ ఆకర్షించింది. ఈ వెంటనే ఇది ఎంత ముఖ్యమైన పరిణామంగా ప్రపంచం గమనించిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలన్నీ షీ జిన్పింగ్ పుతిన్ తో పాటు నరేంద్ర మోదీ కలిసిన ఫోటోని, నరేంద్ర మోదీ పుతిన్ తో కారులో చేసిన సంభాషణ ఫోటోల్ని, వీటన్నిటిని ప్రముఖంగా ప్రచురించి ట్రంప్ ని మీ వల్ల ఇవాళ భారతదేశం అమెరికా చేతుల్లోంచి జారిపోయి రష్యా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని వ్యాఖ్యానాలు కూడా చేశారు. దీనికి స్పందిస్తూ ట్రంప్ కూడా మీరేమి కుట్రలు చేస్తున్నారో అమెరికాకు వ్యతిరేకంగా మేము గమనిస్తున్నాం, మిమ్మల్ని ఈ కుట్రల్ని మేము సహించాం అంటూ కూడా ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేయాల్సి వచ్చింది. వీటన్నిటిని మళ్ళీ పుతిన్, తర్వాత షీ జిన్పింగ్, తర్వాత మోదీ, వీళ్ళ ముగ్గురు కూడా ఏ దేశానికి వ్యతిరేకంగా కూడా మా మైత్రి ఉండదు, మా దేశ ప్రయోజనాల కోసమే మేము మిత్రత్వాన్ని పెంపొందించుకోవడం కోసం కృషి చేస్తున్నామని వివరణలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ట్రంప్ కూడా కొద్దిగా నెమ్మదించి దాన్ని ఆ పరిస్థితిని సరిచేసేందుకు ప్రయత్నం చేశాడు. అంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ సందర్భంగా భారత దేశానికి చైనాకి మధ్య జరిగిన చర్చలు, ఆ చర్చల ప్రాధాన్యత ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. ఎందుకనంటే మా పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ గా, మా ఉద్దేశం కూడా రెండు దేశాల మధ్య శాంతి ఉండాలి, రెండు దేశాల సంబంధాలు మెరుగుపడాలి. ఈ రెండు దేశాలు ప్రపంచంలో కలిసి ఉంటే గనక ఒక ప్రపంచంలోనే ఒక మంచి మార్పుకి దోహదం పడుతుంది అనే భావన మా సిపిఐఎంది కూడా. ఈ భావనే అక్కడ చర్చల్లో కూడా వ్యక్తీకరించబడింది. అట్లనే ఆ షీ జిన్పింగ్, నరేంద్ర మోడీ జరిగిన సంభాషణలు, ఆ సంభాషణల నేపథ్యంలో వాళ్ళ ఇద్దరు కూడా ఈ రెండు దేశాలు పార్ట్నర్స్ గా ఉండాలి తప్ప ఇద్దరు శత్రుత్వం కలిగి ఉండకూడదు అని వాళ్ళు చేసిన స్టేట్మెంట్ కూడా ఈ మా పర్యటన నేపథ్యానికి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పర్యటన సందర్భంగా ఈ ప్రతినిధి బృందం అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల్ని, అట్లానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ విభాగం నాయకత్వాన్ని, అట్లనే అక్కడ చైనాలో పార్టీ శిక్షణకు సంబంధించి ఒక బీజింగ్ లో ఉన్న ఒక ముఖ్యమైన పాఠశాలని, అట్లనే బీజింగ్ లో కొన్ని చైనా శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని ప్రతిబింబించే కొన్ని పరిశ్రమల్ని సందర్శించాం. ఆ తర్వాత వుహాన్
నగరాన్ని, ఆ వుహాన్ నగర హూబై అనే ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉంది. ఆ హూబై ఆ రాష్ట్రంలో ముఖ్యమైన 3 గార్జెస్ డ్యామ్ అనే దాన్ని సందర్శించాం. అట్లనే 3వ ప్రాంతంగా షెన్జియాంగ్ అనే ఒక రాష్ట్రాన్ని, దాని రాజధానిగా ఉన్న హ్యాంగ్జో పట్టణాన్ని సందర్శించాం. ఈ 3 పర్యటనల సందర్భంగా, చర్చల సందర్భంగా ముఖ్యమైన ఎజెండా ఇంతకుముందు చెప్పినట్టు దేశాల మధ్య సంబంధాలని మెరుగుపరచడం, ప్రజల మధ్య సంబంధాలని మెరుగుపరచడం, అట్లనే పార్టీల మధ్య సంబంధాల గురించి చర్చించడం. ఈ నేపథ్యంలో ఆ దేశాల మధ్య సంబంధాలని మెరుగుపరచడం అనేది ఆలోచిస్తే కనుక, దేశాల మధ్య సంబంధం ఎప్పుడు మెరుగుపడుతుందంటే, ఒక దేశం, ఆ 2 దేశాలు కూడా ఆ 2 దేశాల అభివృద్ధిని అర్థం చేసుకుంటూ, ఆ 2 దేశాలు అభివృద్ధి ఏ రకంగా సాధ్యం అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అట్లానే ఆ 2 దేశాల అభివృద్ధికి కారణాలని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన 2 దేశాలు, అంటే మన దేశము, చైనా, ఈ 2 దేశాలు కూడా వలసవాదం నుంచి దాదాపు స్వాతంత్రం సంపాదించుకున్న సమయం ఒకటే. మన దేశం 1947లో బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి స్వాతంత్రం సంపాదించుకుంటే, చైనా వాళ్ళు 1949లో వాళ్ళ దేశానికి నూతన ప్రజాస్వామ్య విప్లవం విజయవంతమైందని, ఇక సోషలిస్ట్ దశ నిర్మాణానికి మేము ప్రయాణాన్ని ప్రారంభిస్తామని అక్టోబర్ 1వ తారీఖు 1949న మావో జెడాంగ్ ప్రకటించారు. అంటే దాదాపు 2 దేశాలు కూడా 2 సంవత్సరాలు అటు ఇటుగా వలసవాదం నుంచి విముక్తిని సంపాదించుకుని వాళ్ళ మార్గాల్ని, అభివృద్ధి దిశలో ఆ దేశాలని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఎంచుకున్నాయి. అందుకని ఈ 2 దేశాల అభివృద్ధి ఏ రకంగా సాగుతోంది, ఎందుకని ఒక దేశం ఇంకొక దేశం కంటే అభివృద్ధి వేగంగా జరుగుతోంది అనేది తెలుసుకోవాలి. ఆ దేశం అనుసరిస్తున్న పద్ధతుల్ని మనం కూడా తెలుసుకుని, ఆ పద్ధతుల్ని మనం కూడా ఇక్కడ అనుసరించగలమా, అనుసరిస్తే గనక మన దేశంలో లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ప్రజలకి ఉపయోగంగా ఉంటుందా లేదా, ఈ అంశాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుంటే 2 దేశాలు కూడా కలిసి అభివృద్ధిని సాధించగలవా, 2 దేశాలు అభివృద్ధి సాధిస్తే గనక ప్రపంచంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, అది 2 దేశాలకి లాభంగా ఉంటుందా, ప్రపంచవ్యాప్తంగా కూడా లాభాలు సంభవిస్తాయా, ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలు అన్నమాట. వీటిలో మన దేశం 1980 వరకు చైనా కంటే దాదాపు అన్ని ఆర్థిక, సామాజిక ఇండికేటర్స్ లో చైనా కంటే ముందు బాగాన ఉండేది. 1978-80 వరకు చైనా మనకంటే కొద్దిగా వెనకంజలో ఉండేది. అయితే 78 నుంచి ఇవాల్టి వరకు వచ్చేసరికి మన దేశాన్ని దాటుకుని చైనా ముందుకు వెళ్ళడమే కాకుండా ఇవాళ అమెరికాకి ధీటైన అభివృద్ధి చెందిన దేశంగా ఇవాళ ఎదిగింది. దీనికి కారణం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అమెరికాకి ధీటుగా ఎలా అంటే, ఇవాళ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశం, ఆర్థిక బలమైన దేశంగా జిడిపి కొలమానంలో చూసుకుంటే గనక చైనా ఆవిర్భవించింది. అట్లనే పర్చేసింగ్ పవర్ పారిటీ టర్మ్స్ లో గనక చూస్తే చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఆవిర్భవించింది. అట్లనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కనుక చూసుకుంటే ప్రపంచ దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో పేటెంట్ల రిజిస్ట్రేషన్ జరుగుతున్న దేశంగా చూస్తే చైనా ఉంటుంది. ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో రీసెర్చ్ కి సంబంధించిన, పరిశోధనలకు సంబంధించి వ్యయాన్ని ఖర్చు పెట్టే అత్యధిక దేశాల్లో 1-2 దేశాల్లో చైనా కనబడుతుంది. అట్లా ప్రతి విషయంలోనూ ఇవాళ చైనా అగ్రదేశాల సరసనకి చేరుకుంటుంది. చైనాలో జీవన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన దేశం కంటే ముందంజలో ఉంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య మనకంటే ముందంజలో ఉంది. అట్లా ప్రతి విషయంలోనూ మనకంటే ముందుకి ఇవాళ చైనా వెళ్ళిపోయింది. కాబట్టి మనం చైనా నుంచి ఏ రకంగా అభివృద్ధి మన దేశంలో కూడా సాధించగాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది చెప్పుకునేటప్పుడు
మన దేశం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది ప్రభుత్వ అధికారులు చైనా వెళ్ళొస్తుంటారు. మొన్న ఈ మధ్య జయశంకర్ కూడా చైనా వెళ్ళొచ్చిన తర్వాత, మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఆయన ఏమన్నాడంటే, చైనా నుంచి అమెరికా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలోనే ఇచ్చాడు. ఎందుకని చైనా ఆ స్థితికి చేరుకుంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మన దేశంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైనా పర్యటనకి వెళ్ళొచ్చి చైనాలో విపరీతమైన అభివృద్ధి సాధించారు. ఎందుకని సాధించారంటే అక్కడ ఉదారవాద ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నారు కాబట్టి అక్కడ అభివృద్ధి సాధించారు అని చెప్తూ కమ్యూనిస్ట్ పార్టీలని, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ని ఆయన అపహాస్యం చేస్తూ, ఈ పార్టీ ఇక్కడ ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది, ఇక్కడ అడ్డుకట్ట వేస్తుంది, కానీ చైనాలో అదే విధానాలను అనుసరిస్తే దానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడదు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా చైనా వెళ్లి నేర్చుకురావాలి, అభివృద్ధి అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి, ఉదారవాద ఆర్థిక విధానాలకి మద్దతుగా నిలబడాలి అంటూ ఉపన్యాసాలు చేసేవాడు. ఇవాళకి కూడా అనేక మంది అటువంటి ఉపన్యాసాలనే, అటువంటి వాదనలనే చేస్తున్న వాళ్ళని మనం చూస్తాం. ఈ వాదనలు వాస్తవం అవాస్తవం అనేది చర్చించుకునే ముందు మనం ఇంకొక విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఏమిటంటే, చైనా అభివృద్ధి సాధించింది, భారతదేశం కొద్దిగా వెనుకంజలో ఉన్నది. ఈ రెండు దేశాలు గనక ఒకే తీరులో అభివృద్ధి సాధిస్తే గనక ప్రపంచానికి లాభమా నష్టమా ఒక ప్రశ్న. దీనికి కూడా సమాధానం మనం ఆలోచించాలి. రెండోది, ఇవాళ చైనా భారతదేశానికి పోటీగా మనం చూడాలా, లేదా భారతదేశం చైనాకి పోటీగా చైనా చూడాలా అనేది కూడా ఒక ప్రశ్న. ఇవాళ భారతదేశం చైనా శత్రు దేశాలుగానే ఉండాలి అని కోరుకునే వాళ్ళు అనేక మంది. భారతదేశం చైనాకి మధ్య మిత్రత్వం ఉండకూడదు, రెండు పోటీదారుడు దేశాలుగానే ఉండాలి తప్ప మిత్ర దేశాలుగా ఎదగలేవు. ఏదో ఒక దేశం మాత్రమే ఆ అభివృద్ధి సాధిస్తుంది, ఎదగలుగుతుంది, రెండో దేశాన్ని తొక్కితేనే ఆ అభివృద్ధి సాధ్యం అనే ప్రచారాలు చేస్తున్నారు. ఇవి కూడా తప్పుడు ప్రచారాలు అని మనం ఆలోచించాలి. తప్పుడు ప్రచారం అనే నిర్ధారణకి రావాల్సిన అవసరం ఉంది. చైనా చెప్తుంది ఏమిటంటే, ఇవాళ ప్రపంచం చాలా విశాలమైన ప్రపంచం, ప్రపంచంలో వనరులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ వనరులన్నీ ప్రజల కోసం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మన రెండు దేశాలు నిజంగా గనక ఉపయోగిస్తే, మన రెండు దేశాలు అభివృద్ధి సాధించి పోటీ పడకుండా ఇద్దరు సమానంగా ఒకే తీరులో అభివృద్ధి సాధించడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి అని చైనా చెప్తుంది. దీన్నే వాళ్ళు విన్ విన్ కోఆపరేషన్ అని చెప్తున్నారు. మన ఇద్దరం గనక ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే గనక ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలకి నాయకులంగా ఇద్దరం కూడా మొత్తంలో ప్రపంచంలో పేదరికంతో బాధపడుతున్న అనేక ఆఫ్రికా ఖండంలోని దేశాలు, అనేక లాటిన్ అమెరికా దేశాలు, ఆసియాలో ఉన్న అనేక దేశాలు మనం నాయకత్వం వహించగలుగుతాం, మనతో పాటు వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అని చైనా చెప్తోంది. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మన రెండు దేశాలు కూడా ఇప్పటి వరకు వలసవాదం అంటే ఏమిటి, ఇతర దేశాల ఆధిపత్యం కింద బతకడం అంటే ఏమిటి అనేది మనం అనుభవించాం. కాబట్టి మన రెండు దేశాలు కూడా ఇటువంటి ఆధిపత్యం చెలాయించకుండా ఆధిపత్యం కింద నలిగిపోయిన దేశాన్ని ముందుకు తీసుకురాగలడం మన సిద్ధాంతంగా మనం భావిస్తాం. కాబట్టి మనం వలస వాదానికి వ్యతిరేకంగా సంపాదించిన అనుభవాలను ఉపయోగించుకుంటూ ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తూ అభివృద్ధి దిశలో కనుక వెళితే గనక ప్రపంచం అంతటికి కూడా ఉపయోగం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా. ఒకప్పుడు మనం ఏం చెప్పేవాళ్ళం అంటే, చైనా హార్డ్వేర్ లో, అంటే కంప్యూటర్ హార్డ్వేర్ కానీ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ బాగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది. మన దేశం సాఫ్ట్వేర్ లో ఒక గొప్ప సాఫ్ట్వేర్ కి ఒక మంచి కేంద్రంగా మన దేశం ఉంది. కాబట్టి హార్డ్వేరు సాఫ్ట్వేరు కలిస్తేనే ఏదన్నా ఒక కంప్యూటర్ కానీ ఒక డిజిటల్ టెక్నాలజీలో కానీ ముందుకెళ్ళగలుగుతాం అని ఏదైతే మన అనుభవం తెలియజేస్తుందో, ఆ రకంగా రెండు దేశాలు కనుక కోఆపరేట్ చేసుకుంటేనే మొత్తం ప్రపంచంలో ఈ రెండు దేశాలు ముందుకు వెళ్ళగలిగితే ప్రపంచ ప్రజానికాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం అని మనం చెప్పాం. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే అమెరికా
తో పాటు మిత్రత్వానికే మన దేశ ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టాయో, 2008 తర్వాత ముఖ్యంగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, అమెరికాతో ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకున్న తర్వాత, అమెరికాతో రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్న తర్వాత అనేక రంగాల్లో మనం అమెరికాకి లోబడిపోయి, అమెరికా పెడుతున్న ఒత్తిడికి లొంగిపోయి మనం విదేశాంగ విధానాన్ని మార్చుకున్నాం. దాంతో చైనాతో మిత్రత్వం కంటే చైనాతో శత్రు దేశంగా పరిగణించే స్వభావం మన దేశ ప్రభుత్వానికి పెరిగింది. అందుకనే మనం గనక గమనిస్తే 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఏమీ యుద్ధాలు జరగలేదు. ఆ తర్వాత 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశ విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి చైనాకి వెళ్లి చైనాకి భారతదేశానికి మధ్య సంబంధాలు మెరుగుపడాలి అని మాట్లాడాడు. ఆ అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత భారతదేశానికి బీజేపీ తరపున ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. ఇవాళకి బీజేపీ తమ పార్టీకి చెందిన అత్యున్నత నాయకత్వంలో ఒక వ్యక్తిగా పరిగణిస్తుంది. ఆ వాజ్పేయి పర్యటన తర్వాత, విదేశాంగ మంత్రిగా వాజ్పేయి పర్యటన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన చైనా పర్యటించాడు. అక్కడ డెంగ్ జియాపింగ్ తో చర్చలు జరిపాడు. రెండు దేశాల మధ్య శాంతి పెరగాలి, ఇద్దరు కూడా కలిసి అభివృద్ధి చెందాలని ఒప్పందాన్ని కుదుర్చుకుని వచ్చాడు. అంటే బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండూ కూడా భారతదేశంకి చైనాకి మిత్రత్వం ఉండాలి, ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళాలి అని ఆ 90వ దశకం వరకు భావించారు. కానీ 2000 తర్వాత, ముఖ్యంగా 2008 తర్వాత నుంచి ఇవి క్రమంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టడం మనం ఎందుకు చూస్తామంటే, ఈ అమెరికాతో అంటకాగడం మొదలెట్టిన తర్వాత, అమెరికాతో ఒప్పందాలని పెంచుకున్న తర్వాత, నయా ఉదారవాద ఆర్థిక విధానాల మీద విశ్వాసాన్ని పెంచుకున్న తర్వాత మనం అమెరికాకి దగ్గరగా ఉండడం, చైనా వంటి దేశాలని శత్రు దేశాలుగా పరిగణించడం మొదలైంది. దీంతో చైనా అని ఒక శత్రువుగా చూడడం, చైనా సాధిస్తున్న అభివృద్ధిని గమనించడానికి నిరాకరించడం, చైనా సాధిస్తున్న అభివృద్ధి నుంచి అనుభవాలు తీసుకోవడానికి నిరాకరించడం, ఆ అనుభవాల్ని తీసుకుని నేర్చుకోవాలని చెప్తున్న వాళ్ళని శత్రువులుగా బ్రాండ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైన పరిణామాలుగా ఈ కాలంలో మనం చూస్తూ వచ్చాం. ఈ సరిహద్దు వివాదాన్ని కేంద్రంగా చేసుకుని సరిహద్దు వివాదం పరిష్కారం అయితే తప్ప మిగతా రంగాల్లో మేము సహకరించుకోవు అనే వైఖరిని తీసుకోవడం, ఇవన్నీ కూడా మన విదేశాంగ విధానాల్లో వచ్చిన మార్పు. అంతకు ముందు వరకు వాజ్పేయి గాని, రాజీవ్ గాంధీ గాని, ఆ తర్వాత రెండో దశలో వాజ్పేయి ప్రధానమంత్రిగా కూడా చైనా పర్యటించినప్పుడు గాని, ఇవన్నీ సందర్భాల్లోనూ మన ప్రభుత్వ వైఖరి ఏమిటంటే, సరిహద్దు వివాదం ఉంది, వాటిని పరిష్కరించుకుందాం చర్చల ద్వారా. కానీ ఈ వివాదం మన ఇద్దరి మధ్య ఆర్థిక సంబంధాలకు కానీ, ప్రజల మధ్య సంబంధాలను కానీ, సాంస్కృతిక సంబంధాలు కానీ ఆటంకంగా మార్చుకోకూడదు. ఇద్దరం కలిసి ప్రజా సంబంధాలని మెరుగుపరుచుకుంటూ, కలిసి ఇచ్చిపుచ్చుకుంటూ అభివృద్ధిని సాధించుకోవాలి అనే వైఖరిని అప్పుడు తీసుకున్నారు. కానీ 2008 తర్వాత వైఖరి మారిపోయి సరిహద్దు వివాదం పరిష్కారం అయితే తప్ప మిగతా రంగాల జోలికి మేము వెళ్ళము అనే వైఖరి తీసుకున్నారు. గాల్వాన్ ఘటన తర్వాత మరింత బిగ తీసుకుని పోయి వ్యవహరించడం మొదలెట్టారు. కాంగ్రెస్ అయితే మరీ ఇంకా వెళ్ళిపోయి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ వివాదం సందర్భంగా భారత భూభాగం గురించి చేసిన ప్రకటనలు కూడా ఆమోదించడం కాదు, ఇంకా అతి నేషనల్ చావనిజం ని ప్రదర్శిస్తూ చైనా వ్యతిరేకతని పెంచి పోషించడం అనే వైఖరిని తీసుకుంటుంది. తన తండ్రి వైఖరికి విరుద్ధంగా ఇవాళ రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ కూడా భారతదేశంలో చైనా వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది తప్ప చైనాని మిత్ర దేశంగా పరిగణించి ఇద్దరు కలిసి అభివృద్ధి సాధించడం అనే వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ఉపయోగపడుతుంది. ఈ మొత్తం నేపథ్యంలో ఈ రెండు దేశాలు శత్రు దేశాలు కాదు, రెండు పార్ట్నర్స్ గా ముందుకు వెళ్ళాలి అని మోడీ, షీ జిన్పింగ్ నుంచి వచ్చిన ప్రకటన ఇది ఒక మంచి ప్రకటనగా మనం అందుకనే గుర్తించాలి. ఈ నేపథ్యంలోనే పర్యటన జరిగింది కాబట్టి ఈ పర్యటన ఈ మిత్రత్వాన్ని ఎట్లా పెంపొందించాలి అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా ఉన్నది దీంట్లో. అందుకనే మా పర్యటన సందర్భంగా మా ఈ మిత్రత్వాన్ని పెంపొందించాలి అంటే మొట్టమొదటగా చైనాలో
ఆ, సంపూర్ణ పేదరికం, అబ్సల్యూట్ పోవర్టీని ఎట్లా అరికట్టగలిగారు, ఎట్లా తొలగించగలిగారు అనేది ఒక ముఖ్యమైన ఎజెండా మా చర్చల్లో. రెండవది, చైనా ఇప్పుడు 2012-15 తర్వాత నుంచి ఒక నినాదం తీసుకుంది. అదేమిటంటే కామన్ ప్రాస్పెరిటీ అనే నినాదాన్ని తీసుకుంది. అంటే కేవలం పేదరికాన్ని నిర్మూలించడమే కాదు, ప్రజలందరికీ కూడా ఈ ఒక ప్రాస్పెరిటీ వచ్చే రకంగా విధానాల్ని మార్పు చేయాలి అని ఒక వైఖరిని తీసుకున్నది. ఈ రెండు వైఖరులు, ఈ రెండు విధానాల్ని ఎట్లా అమలు చేస్తుంది అనేది తెలుసుకోవడం కూడా ఒక ముఖ్యమైన ఎజెండా ఈ పర్యటనలో. అందుకని మేము హూబై రాష్ట్రానికి, వుహాన్ పట్టణానికి వెళ్ళినప్పుడు కానీ, అట్లానే ముఖ్యంగా షీజంగ్ రాష్ట్రంలోని హ్యాంగ్జూ పర్యటన కూడా ఈ ప్రాతిపదికన నిర్ణయించడం జరిగింది. ఎందుకనంటే షీ జిన్పింగ్ దేశ అధ్యక్షుడిగా కావడానికి ముందు ఈ షేజియాంగ్ అనే రాష్ట్రానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కార్యదర్శిగా పనిచేశాడు. అక్కడ ఆ బాధ్యతల్లో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలి అని కొంత ఆలోచనలతో అక్కడ కొన్ని విధానాల్ని అనుసరించడం మొదలుపెట్టాడు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఇదే విధానాల్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయించుకుని ఈ కామన్ ప్రాస్పెరిటీ అనేది ముందు ఒక పైలట్ ప్రాతిపదికన, ఒక ఎక్స్పెరిమెంట్ పద్ధతిలో ఒక చోట మనం అమలు చేద్దాం, అమలు చేసి వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయిద్దాం, ఇదే మొత్తం దేశవ్యాప్తంగా దీని అమలు సాధ్యం అవుతుందా కాదా అనేది నిర్ణయిద్దాం అని ఒక నిర్ధారణకి వచ్చారు. అందుకనే షేజియాంగ్ అనే రాష్ట్రాన్ని ఈ కామన్ ప్రాస్పెరిటీ అమలుకి పైలట్ ప్రాజెక్ట్ రీజియన్ గా వాళ్ళు ప్రకటించారు. అందుకని ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఈ విధానం ఎట్లా అమలవుతుందని తెలుసుకోవడానికి కోసం ఒకటి వెళ్ళాం. రెండోది, ఈ హ్యాంగ్జూ అనే పట్టణం ఏదైతే షేజియాంగ్ రాష్ట్రానికి రాజధానిగా ఉందో, ఈ హ్యాంగ్జూ అలీబాబా కంపెనీ అందరికీ తెలిసి ఉంటుంది. అలీబాబా అనేది చైనాలోని ఒక అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. అది అలీబాబా మనకి ఒక రకంగా గూగుల్ తో కంపేర్ చేస్తుంటారు. అలీబాబా అధిపతి జాక్మా గురించి తెలుసుకుంటూ ఉండింటారు. దానికి కేంద్రం ఈ హ్యాంగ్జూ అనే పట్టణం. అట్లనే ఈ మధ్య కాలంలో అలీబాబా గురించి తెలియకపోయినా ఈ చాట్ జీపీటీలు వచ్చిన తర్వాత చాట్ జీపీటీకి దీటుగా డీప్ సీక్ అని చైనా వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే ఒక టూల్ విడుదల చేశారు. అది మొత్తం ప్రపంచంలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ మొత్తం సాఫ్ట్వేర్ సంస్థల్లోనూ ఒక విప్లవాత్మక మార్పుకి కారణం అవుతుందని అందరూ ప్రకటించారు. ఆ డీప్ సీక్ కూడా ఈ హ్యాంగ్జూ అనే పట్టణంలోనే, హ్యాంగ్జూ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది. అందుకని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హ్యాంగ్జూలో ఇటువంటి అతి పెద్ద కంపెనీలు చైనాలో కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నాయి. అంటే ఈ కంపెనీల వాళ్ళ సంపాదన, వాళ్ళ లాభాలు చాలా పెద్ద ఎత్తున సంపాదించుకుంటూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అంటే ఇటువంటి అతి ఎక్కువ సంఖ్యలో ధనవంతులు ఉన్న ప్రాంతం, అతి పెద్ద సంఖ్యలో అతి పెద్ద కంపెనీలు ఉన్న ప్రాంతంలో ఈ అంతరాల్ని తగ్గిస్తూ అందరూ అభివృద్ధి, కామన్ గా అందరూ ప్రాస్పరిటీని సంపాదించుకోవడం లక్ష్యంగా ఎంచుకున్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, అట్లనే చైనా ప్రభుత్వం. ఆ ప్రాంతంలో ఈ విధానాల్ని ఎట్లా అమలు చేస్తారని తెలుసుకోవడం మా పర్యటనలోని ముఖ్యమైన ఉద్దేశం. దీంట్లో 20వ మహాసభ, చైనాలో 20వ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరిగినప్పుడు 4 ఏళ్ల క్రితం మహాసభ జరిగినప్పుడు వాళ్ళు అన్నది ఏమిటంటే, ఈ కామన్ ప్రాస్పరిటీని ఎట్లా తీసుకొస్తాం. వాళ్ళు దీని గురించి చెప్తూ, మా దేశంలో మేము అనుసరించే విధానాలు, ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నారా లేదా ఏమిటి అనేది దానికి సమాధానం వాళ్ళ మహాసభలో తీర్మానాల్లో మనకు కనబడుతుంది. మేము ఇక్కడ ప్రపంచంలో పెట్టుబడిని చైనాలోకి మేము ఆహ్వానిస్తాం. అయితే ఈ పెట్టుబడి మీద నియంత్రణ చైనా ప్రభుత్వానికి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. పెట్టుబడి మీద నియంత్రణ మన దేశంలో చైనాకి ఉన్న తేడా ఇది.
మన దేశంలో ఆహ్వానించే పెట్టుబడికి మనం కన్సెషన్స్ ఇస్తాం కానీ నియంత్రణని వాళ్ళ మీద లేకుండా చేయడానికి ప్రభుత్వాలు కేంద్రీకరిస్తాయి. కానీ చైనా ప్రభుత్వం పెట్టుబడి మా దేశంలోకి రండి తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ పెట్టుబడి ఎట్లా పనిచేయాలి, ఏ షరతుల ఆధారంగా ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మేము నిర్ణయిస్తాం అని చైనా ప్రభుత్వం చెప్తుంది. అందుకని పెట్టుబడి మీద నియంత్రణ అనేది ముఖ్యమైన విషయం. రెండోది, ఇక్కడ వచ్చిన పెట్టుబడి గుత్త పెట్టుబడిగా మారడాన్ని మేము అంగీకరించాం. అంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే క్యాపిటల్ రావచ్చు, కానీ క్యాపిటల్ మోనోపలీ క్యాపిటల్ గా మారడాన్ని మేము అంగీకరించాం. మోనోపలీస్ ని మేము కట్టడి చేస్తాం. కామన్ ప్రాస్పెరిటీలో ఇది ఒక ముఖ్యమైన విషయం. అంటే మోనోపలీ క్యాపిటల్ రాకుండా క్యాపిటల్ తో ప్రైవేట్ క్యాపిటల్ ఉండొచ్చు, కానీ ఈ ప్రైవేట్ క్యాపిటల్ మోనోపలీ క్యాపిటల్ గా మారడాన్ని మేము అంగీకరించామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా అనేక చట్టాలను కూడా చేశారు. అందుకనే ఈ చర్చల సందర్భంగా మేము అడిగినప్పుడు మీరు చట్టాలు చేశారు సరే, చట్టాల అమలు ఎట్లా ఉంటుంది అంటే చట్టం చేసిన తర్వాత అమలు జరగకపోవడానికి ప్రశ్నే ఉంది అని వాళ్ళు అడుగుతారు. మన అనుభవం ఏంటంటే చట్టాలు ఉంటాయి కానీ చట్టాన్ని అమలు చేసేయడంలో అనేక లోపాలు ఉంటాయి. ఆ చట్టాలు కూడా మార్చేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఉన్న కొద్దిపాటి నియంత్రణ కూడా పేరుకే కాగితాలకి పరిమితం అవుతుంది తప్ప అమలుకి మన దేశంలో నోచుకోదు. కానీ వాళ్ళు ఒక చట్టం చేస్తే కనుక ఆ చట్టం అమలు చేయడం మీద వాళ్ళు చాలా గట్టిగా వ్యవహరిస్తారు. ఆ చట్టాన్ని నీరుగార్చేందుకు ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళ మీద చాలా గట్టి చర్యలు తీసుకుంటారు. అందుకని చట్టం చేయడం అంటేనే ఇంకా అది అమలులోకి వచ్చింది అని. కాబట్టి వాళ్ళు ఆ చట్టంలో ఆ మార్పుని తీసుకొచ్చారు. గుత్త పెట్టుబడిని మేము అంగీకరించాం, ప్రైవేట్ పెట్టుబడులను అంగీకరిస్తాం కానీ గుత్త పెట్టుబడులను అంగీకరించాం. అయితే ఇవాళ చైనాలో గుత్త పెట్టుబడి సంస్థలు ఉన్నాయని మోనోపలీ ఇండస్ట్రీస్ మోనోపలీ ఎక్కడైనా ఏదైనా ఒక సెక్టార్ లో ఉందా అంటే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ మోనోపలీస్. అవి ప్రైవేట్ మోనోపలీస్ ఎక్కడా లేవు చైనాలో. ఇవాళ పబ్లిక్ సెక్టార్ మోనోపలీస్ చైనాలో చాలా ప్రధానంగా ఉంది. అంటే ఏదైనా ఒక రంగంలో మోనోపలి గుత్తాధిపత్యం పెట్టుబడికి ఉంది అంటే అది ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉంటుంది తప్ప ప్రైవేటు గుత్తాధిపత్యం ఉండదు అనేది వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం మన దేశంలో అర్థం చేసుకోవడానికి. మన దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉందంటే దాన్ని తగ్గించేస్తూ ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తున్నారు. ఉదాహరణకి ఇన్సూరెన్స్ రంగంలో మనం ఇప్పటి వరకు ప్రైవేటీకరణలో ఉన్న ఇన్సూరెన్స్ రంగాన్ని పోట్లాడి మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చాం 70వ దశకంలో. ఆ ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న ఇన్సూరెన్స్ రంగాన్ని క్రమంగా నీరుగారుస్తూ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 26% ప్రైవేట్ పెట్టుబడికి అంగీకరించింది, దాన్ని 74కి పెంచారు. ఇప్పుడు నెమ్మదిగా 100% ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడికి చట్టాల్లో సవరణలు తీసుకొస్తూ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇన్సూరెన్స్ రంగంలో పెట్టుబడి ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టి ప్రభుత్వమే ప్రైవేట్ రంగానికి అనుమతిస్తుంది. డిఫెన్స్ లో ఇవాల్టి వరకు డిఫెన్స్ అత్యంత కీలకమైన రంగం. ప్రభుత్వ రంగంలోనే డిఫెన్స్ ఉత్పత్తులు జరగాలి అని మనం అనుకున్నాం. ఆ నిర్ణయం కూడా ఇవాళ నీరుగారిపై. అంబానీ డిఫెన్స్ రంగంలో ఉన్నాడు, అదానీ డిఫెన్స్ రంగంలో ఉండడమే కాకుండా ఇజ్రాయెల్ తో జాయింట్ పెట్టుబడులు పెట్టి ఆ ఉత్పత్తులన్నింటినీ ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడులు చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో ఎగుమతులు కూడా చేస్తున్నాడు. అట్లా టాటా వాళ్ళు డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ లోనే వాళ్ళ ఫ్యాక్టరీ కూడా ఉంది. అదానీ ఫ్యాక్టరీ డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ ఫ్యాక్టరీ హైదరాబాద్ లో ఉంది. కాబట్టి మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలని ప్రభుత్వ రంగం నుంచి నీరుగార్చి ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని నీరుగార్చి ప్రైవేట్ రంగానికి అనుమతిస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలు ఏమీ కూడా చైనాలో చేయటం లేదు. గుత్తాధిపత్యం కీలక సెక్టార్ లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అట్లనే ఈ డిఫెన్స్, ఇటువంటివన్నీ ఆయిల్, మినరల్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంటున్నాయి. వీటన్నిటిని వాళ్ళు గట్టిగా అమలు చేస్తున్నారు. మన దేశంలో ఈ ఉదారవాద ఆర్థిక విధానాలంటే ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని వదిలేసుకుని ప్రైవేట్ రంగాన్ని ఇచ్చేయడం. ఇది ప్రధానమైన తేడా ఆర్థిక విధానాలను అమలు చేయడంలో. ఈ తేడాని మనం అర్థం చేసుకోకుండా చైనాలోను భారతదేశంలోనూ ఒకే విధానాలు అమలు చేస్తున్నారు కాబట్టి ఆ విధానాల్ని మేము అమలు చేస్తున్నాం కాబట్టి మాకు కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇవ్వాలి అని చెప్పడం అవివేకమైన వాదనలు. దీన్ని మనం అంగీకరించాం. చైనాలో అనుసరించే విధానాలకి
భారతదేశంలో ఇక్కడ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే చైనాలో ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నారు కాబట్టి అక్కడ పేదరికం అనేది సంపూర్ణమైన అబ్సల్యూట్ పవర్టీ అనేది లేకుండా వాళ్ళు నివారించగలిగారు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకుంటూ పోగలిగారు. వాళ్ళు చైనాకు వెళ్తే చైనాలో ఇళ్ళు లేని వాళ్ళ సంఖ్య, ఇళ్ళు లేని వాళ్ళు అస్సలు ఎక్కడా మనకి కనపడరు. వాళ్ళు ఇళ్ళు లేని వాళ్ళు లేరా అని అడిగామనుకోండి, ఎందుకుంటారు, ఇక్కడ అన్ని ఇళ్ళు మేము కట్టాం కదా అంటున్నారు. మరి మేము ఇక్కడ పత్రికల్లో, మా భారతదేశం పత్రికల్లో మేము చదువుతున్నాము, చైనాలో ఇళ్ళు కొనుక్కోవడం అంటే చాలా ఖరీదైన విషయం, అది సామాన్యమైన ప్రజలు కొనుక్కోలేరు అనే విషయాలు మేము చదువుతున్నాము కదా అని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, చైనాలో ప్రైవేటు రంగంలో ఇళ్ళు కొనుక్కోవాలి అంటే బాగా ఖరీదు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ పని కేంద్రానికి దగ్గరగానే ఇళ్ళు కొనుక్కోవాలంటే ఖరీదు, వాస్తవం. కానీ మీరు కొద్దిగా దూరంలో ప్రభుత్వం మీ అందరికీ, ఆ ప్రజలందరికీ అదే సౌకర్యాలతో ఇళ్ళు కట్టి పెడుతుంది. ఆ ఇళ్ళకు మీ ప్రజలందరికీ ఇచ్చేటట్టు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దానికి సబ్సిడీలని ఇస్తుంది, అందుబాటులో ఉండేటట్టు చూస్తుంది. కాబట్టి ఇళ్ళు, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళు, ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే ఇళ్ళు కొనుక్కోలేని వాళ్ళందరికీ ఇళ్ళు లేకుండా ఉండడం కాదు, ఇళ్ళు అందుబాటులో తీసుకొచ్చి అందుబాటులో ఉండేటట్టు చూడడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని పనిచేస్తుంది. అందుకని ఇళ్ళు లేని వాళ్ళు మీకు ఎక్కడా కనపడరు అని చెప్పారు. వాస్తవంగా మాకు పర్యటనలో ఎక్కడా కూడా ఇళ్ళు లేని వాళ్ళు కనపడలేదు. ఇంకొక విషయం, మనం చైనాలో దాదాపు 10 గంటలు పనిచేస్తున్నారు, 12 గంటలు పనిచేస్తున్నారు అని చెప్తుంటారు. అందుకని మాకు కూడా ఇక్కడ ఫ్యాక్టరీల్లో పని విధానాన్ని మార్చేసి, పని చట్టాన్ని మార్చేసి 10 గంటల్ని పెంచుకుంటూ పోతున్నారు అని చెప్తున్నారు. ఏమిటి అని అంటే, ఇక్కడ మా దేశంలో 8 గంటల పనికే మేము చెప్తున్నాము. ఎవరన్నా 8 గంటల కంటే ఎక్కువ పని చేయించుకోవాలి అంటే కనుక ఇక్కడ ఓవర్ టైం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓవర్ టైం అంటే ఏమిటి? ఓవర్ టైం అంటే మామూలు 10 గంటలకి ఇచ్చే వేతనం కంటే 3 ఇంతలు ఎక్కువ వేతనం ఇస్తేనే ఓవర్ టైం పని చేయడానికి ఎవరన్నా సిద్ధపడతారు. అది సెలవు దినాల్లో పని కానీ, ఎక్కువ 10 గంటలు పని చేయడం కానీ, 1కి 3 ఇంతలు ఎక్కువ వేతనం ఇస్తేనే ఓవర్ టైం. ఆ రకంగా వేతనాలు ఇచ్చేటట్టు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా అమలు చేయకపోతే ఆ కంపెనీల మీద చర్యలు తీసుకుంటుంది. కాబట్టి 3 ఇంతలు ఎక్కువ వేతనం ఇచ్చి దానికి సిద్ధపడితే ఎవరన్నా పనిచేస్తారు తప్ప చట్టరీత్యా మేము 8 గంటల పనినే మేము ఇచ్చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. అట్లా మనకి ప్రతి విషయంలోనూ ఒక ప్రత్యామ్నాయ విధానాలు, అంటే పెట్టుబడి ఉపయోగించుకుంటూ, విదేశీ పెట్టుబడిని ఉపయోగించుకుంటూ, ప్రైవేటు పెట్టుబడిని ఉపయోగించుకుంటూ వాళ్ళు ఏ రకంగా వాళ్ళ దేశ అభివృద్ధికి ఈ ప్రైవేటు పెట్టుబడి, విదేశీ పెట్టుబడి పనిచేసేటట్టు చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం చూస్తాం. ఇక్కడ అభివృద్ధి అనే దానికి నిర్వచనం కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఇటువంటి నాయకులు చైనా పర్యటన నుంచి వెళ్ళొచ్చినప్పుడల్లా మనకు చెప్పేది అంటే చైనా బ్రహ్మాండంగా అభివృద్ధి సంపాదించింది. అభివృద్ధి అంటే వాళ్ళు చెప్పేది ఏమిటి? చైనాలో మీరు చూడండి 6 అంతస్తుల ఫ్లైఓవర్లు కనపడతాయి, ఎక్కడ చూడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడతాయి, పెద్ద ఫ్లైఓవర్లు కనపడతాయి, విశాలమైన రోడ్లు కనపడతాయి, మంచి దాన్ని ఏమంటారు, ఆధునికమైన అడ్వర్టైజ్మెంట్లు కలిగిన ఈ టూరిజం కేంద్రాలు కనపడతాయి. ఇది అభివృద్ధి అని వాళ్ళు చెప్తుంటారు. కానీ ఇది మాత్రమే అభివృద్ధి కాదు. చైనాలో ఇవన్నీ జరుగుతున్నమాట వాస్తవం. ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జిని మొన్న మధ్య వాళ్ళు తెరిచారు. ఆ బ్రిడ్జి తెరవడం వల్ల ఏమైంది? 2 గంటల ప్రయాణం 2 నిమిషాలకి తగ్గించబడింది. కాబట్టి బ్రహ్మాండమైన బ్రిడ్జి కడతారు, కానీ ఆ బ్రిడ్జి కట్టడం వల్ల వెనకాల ఉన్న ఉద్దేశం ప్రజలకు ఉపయోగపడ్డం. అట్లనే 3 గార్జెస్ డ్యామ్ మేము సందర్శించామని చెప్పాను. ఆ 3 గార్జెస్ డ్యామ్ ఎందుకని కట్టారు? ఆ 3 గార్జెస్ డ్యామ్ కట్టినప్పుడు అది ఇవాళకి ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. దాని వలన దాదాపు 10 లక్షల మంది జనాభా ముంపుకు గురయ్యారు. ఇవాళ ఆ 10 లక్షల మంది జనాభాలో ఏ ఒక్కళ్ళకి కూడా సొంత ఇల్లు లేకుండా లేదు, ఉద్యోగం లేకుండా లేదు, వాళ్ళకి ప్రత్యామ్నాయ
భూమి కల్పించకుండా లేదు. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతే ఈ డ్యామ్ ని వాళ్ళు కట్టారు. మనం చూస్తున్నాం మన ఉమ్మడి రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టులో ఇంతకీ త్రీ గార్జెస్ డ్యామ్ కంటే చాలా దాంతో పోలిచి చూస్తే చిన్న ప్రాజెక్టు. కానీ ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంకా కడుతూనే ఉన్నారు. కానీ కట్టేటప్పుడు కట్టడాని మీద ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అక్కడ నిర్వాసితుల సమస్య మీద ప్రాధాన్యత ఇస్తున్నారా? నిర్వాసితులు గోడు పెట్టించుకునేవాడే లేదు. ఇవాళకి అక్కడ మునిగిపోతున్న మండలాల ప్రజలు అనేక సార్లు ఢిల్లీకి కూడా వచ్చి నిరసనలు తెలియజేసినా గానీ పట్టించుకునే నాదుడు లేడు. ఆ నిర్వాసిత గ్రామాల్లో వాళ్ళకి భూమి ప్రత్యామ్నాయంగా చూపించడం లేదు. ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉపాధి ఇవ్వడం లేదు. వాళ్ళకి అక్కడ వాళ్ళకి వేరే చోటకి తరలించిన తర్వాత ఆ తరలించిన ప్రాంతాల్లో కనీసమైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు. మేము త్రీ గార్జెస్ డ్యామ్ పర్యటన సందర్భంగా మమ్మల్ని ఒక మునిగిపోయిన గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని వేరే చోటకి మార్చిన చోటు తీసుకువెళ్లారు. ఆ గ్రామ ప్రజానికంతో మాట్లాడే అవకాశం కల్పించారు. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు అంతకు ముందు ఆ నదీ తీరంలో ఉంటూ ఆ నదిలో చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళ ఆదాయం దాదాపు 1000-2000 యువాన్ల మధ్య ఉండేది. కానీ ఇవాళ వాళ్ళు చెప్పేది ఏమిటంటే మాకు వేరే గ్రామం నిర్మించారు. వాళ్ళకి ఇళ్ళు కట్టించి ప్రతి వాళ్ళకి ఒక విశాలమైన ఇల్లు ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించారు. ప్రత్యామ్నాయ ఉపాధి వలన వాళ్ళందరూ చెప్పేది మేము ఇంతకు ముందు 1000-2000 యువాన్లు సంపాదించుకుంటే నెలకి, ఇవాళ మేము దాదాపు 4000 యువాన్లు సంపాదించగలుగుతున్నాం. కాబట్టి ఆ జీవితం కంటే మాకు ఇవాళ మెరుగైన జీవితం లభిస్తుంది అని వాళ్ళు చెప్పారు. అట్లనే వాళ్ళు చెప్పలేదు కాదు, మేము వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ ఇళ్లలో ఉన్న పాత ఇల్లు ఎట్లా ఉండేది, అట్లానే కొత్త ఇల్లు ఎట్లా ఉండేది అనేది కూడా చూపెట్టారు. అట్లనే అది కూడా చూసాం. అట్లనే కొన్ని సాంస్కృతిక ఒక గ్రామానికి మనకి ఒక సాంస్కృతిక సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని కాపాడడం కోసం ఆ గ్రామంలో ఉన్న కొన్ని ఆచార వ్యవహారాల్ని కొన్ని పద్ధతుల్ని కాపాడడం కోసం అటువంటి వాతావరణాన్ని మళ్ళీ కొత్త గ్రామంలో నిర్మించిచ్చారు. ఈ గ్రామస్తులందరికీ కూడా ఆధునికమైన వాషింగ్ మెషిన్లు ఇచ్చారు బట్టలు ఉతుక్కోవడానికి. కానీ అట్లానే దాంతో పాటు ఒక చిన్న ప్రదేశంలో ఒక బట్టలు ఉతికే ప్రాంతం పెట్టారు. ఏమిటి అంటే అక్కడ నీళ్లన్నీ ఒక చిన్న తొట్టి లాంటి దాంట్లో పోగవుతాయి. వాళ్ళందరికీ ఒక క్రికెట్ బ్యాట్ లాంటి ఒక బ్యాట్ ఉంటుంది. ఆ బ్యాట్ తో అక్కడ బట్టలు మురికిపోవడానికి మన కట్టెలతో బట్టల్ని మురికిపోవడానికి ఎట్లయితే బాది లేకపోతే రాళ్ల మీద బట్టల్ని బాదుతూ ఉతుకుతామో అట్లాంటి ఇది కూడా కల్పించారు. మేము అడిగాము, మీరు వాషింగ్ మెషిన్లు కల్పించారు, మళ్ళీ ఇటువంటిది ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ గ్రామస్తుల్లో అనేక మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి ఈ పని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి అదొక ఏంటంటే వాళ్ళ సంస్కృతిలో భాగంగా వాళ్ళు చూస్తున్నారు. మేము వాషింగ్ మెషిన్ ఇచ్చాం, వాషింగ్ మెషిన్ లో ఉతుక్కోమని చెప్తున్నాం. వాళ్ళు కాదు మాకు ఇట్లాంటిది కావాలని వాళ్ళు కోరారు కాబట్టి మేము ఇచ్చాం. అంతేగాని ఇదే ఇట్లానే కొనసాగాలి మీ జీవితం అని మేము చెప్పట్లేదు అని. 2-3 ఆడవాళ్ళు మాకు అక్కడ కనపడ్డారు బట్టలు ఉతుకుతూ. వాళ్ళని అడిగాం కూడా, ఏమిటి వాషింగ్ మెషిన్లు ఉన్నాయి మీరు ఎందుకని వాడుకోవట్లేదని. వాళ్ళు అన్నారు వాషింగ్ మెషిన్లు ఉన్నాయి, అప్పుడప్పుడు మేము ఈ రకంగా కూడా మేము ఉతుకుతాం బట్టలు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే గ్రామం దూరమైనా కానీ గ్రామంలో ఉన్న ఆ పాత పద్ధతుల్ని ఆ పాత వీటిని అంటే దీంట్లో వెనకబడిన భావాలు అని మనం చూడకూడదు. కొన్ని వెనకబాటు భావాలు కాకుండా ఎటువంటి దాన్ని ఏమంటారు అంటే ఇబ్బంది లేని కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి పాత తరం నాటివి. వాటిని కొనసాగించడానికి కావాల్సిన పరిస్థితులను కూడా వాళ్ళు కలగజేశారు. అట్లానే ఆ గ్రామంలో ఉండేటట్టే పచ్చదనాన్ని కాపాడారు. అట్లనే వాళ్ళందరికీ కావాల్సిన జిమ్నేషియం లాంటి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రతి ఇంటికి టెలివిజన్ సౌకర్యం కల్పించారు. ఇటువంటివన్నిటిని చేశారు. ఇంకొకటి, మన డ్యామ్ కట్టడం వలన అక్కడ ఒక చేప జాతికి నష్టం వచ్చే అవకాశం ఉంది అని అక్కడ పర్యావరణ వాళ్ళు చెప్పారు.
కాబట్టి ఆ చేప జాతిని రక్షించడం కోసం, ఆ చేప కోసం డ్యాము పక్కగా వేరే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ చేశారు ఆ చేపను రక్షించుకోవడం కోసం. అట్లనే ఈ నదిలో ఈ డ్యామ్ కట్టడం వల్ల ఆ చేపల జాతి మళ్ళీ పెరిగే దానికి దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది అని వాళ్ళు చెప్తే, ఈ 15 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో చేపల వేటని నిషేధించారు, ప్రత్యామ్నాయంగా జీవనోపాధిని కల్పించారు. అంటే మనుషులే కాదు, పర్యావరణం, ఆ పర్యావరణంలో ఇతర జంతువుల బాగోగుల్ని కూడా చూసుకునే పద్ధతిలో వాళ్ళు విధానాల్ని రూపొందిస్తున్నారు. అది మా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద కట్టడాలను కట్టడమే కాదు. ఆ అభివృద్ధి ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరుస్తుందా? ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు దీర్ఘకాలికంగా ఆ ప్రకృతిక వనరుల్ని కాపాడడానికి ఉపయోగపడుతుందా? ప్రజలతో పాటు ప్రకృతిలో ఇతర జంతువులు కూడా జీవించడానికి కావాల్సిన అనువైన వాతావరణాన్ని కలిగిస్తుందా? ఇవన్నీ కూడా వాళ్ళు చూసి ఆ రకమైన అభివృద్ధికి వైపుకు వెళ్తున్నారు. ఇది మనం ఇంకొక ముఖ్యమైన అంశంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటిని అమలు చేసేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ విధానాన్ని మేము అమలు చేస్తున్న సందర్భంగా అవినీతి అనేది మాకు బాగా కనపడుతుంది. కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా పోట్లాడడం అనేది మాకు ఒక ముఖ్యమైన కర్తవ్యంగా మేము తీసుకుని పనిచేస్తున్నాం అని వాళ్ళు చెప్పారు. ఈ అవినీతి వ్యతిరేక పోరాటం అనేది అందుకనే ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున మనం చూస్తాం. ఆర్మీలోని ముఖ్యమైన నాయకత్వ స్థానాలను జనరల్స్ ని వాళ్ళు ఆర్మీ నుంచి తొలగించారు. కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ఒకళ్ళిద్దరి మీద ఈ అవినీతి ఆరోపణల మీద చర్యలు తీసుకున్నారు. అట్లనే ఈ నేను వెళ్ళిన సందర్భంగా అంతర్జాతీయ విభాగ నాయకుడు అంటే హెడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అతని మీద చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఏ దశలోనూ ఎవరు ఎంత పెద్దవాళ్ళు అనేది చూడకుండా అవినీతికి ఎవరు పాల్పడినా కానీ వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే పద్ధతిలో చైనా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎందుకని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సోవియట్ యూనియన్ పతనం 1989 నుంచి 92 మధ్య జరిగిన పరిణామాల్లో వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రజల నుంచి పార్టీ దూరం అవ్వడం సోవియట్ యూనియన్ లో పార్టీ పడిపోవడానికి, సోషలిజం దెబ్బతినడానికి ఒక ప్రధానమైన కారణంగా మేము గుర్తించాం. ప్రజల నుండి పార్టీ దూరం అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే పార్టీ శ్రేణుల్లో అవినీతి. పార్టీ శ్రేణులు ఎప్పుడైతే అవినీతి పరులుగా ప్రజలు గుర్తిస్తారో, గమనిస్తారో, అప్పుడు క్రమంగా పార్టీ నుంచి ప్రజలు దూరం అయిపోతారు. కాబట్టి అది ఒక ప్రధానమైన కారణం. కాబట్టి పార్టీ ప్రజల మధ్య అవినాభావ సంబంధం కొనసాగాలి అంటే పార్టీలో అవినీతి అనేది ఉండకూడదు, ప్రభుత్వంలో అవినీతి అనేది ఉండకూడదు. కాబట్టి దాని మీద పోరాటం అనేది సోషలిజాన్ని నిర్మించడం కోసం, సోషలిస్ట్ సమాజం కోసం మేము చేస్తున్న ప్రయాణంలో ముందుకు సాగడం కోసం ఒక ముఖ్యమైన విషయంగా మేము గుర్తించాము. అందుకని అవినీతి మీద మేము ఎటువంటి రాజీ లేని విధానాన్ని అనుసరిస్తున్నామని వాళ్ళు చెప్పారు. అది లెక్కల్లో కూడా మనకు కనపడుతుంది. దాదాపు ఈ 2015 ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 74,000 మంది పైగా నాయకత్వ స్థానాల్లో ఉన్న పార్టీ వాళ్ళని అవినీతిని పేరుతో వాళ్ళ మీద రకరకాల చర్యలు తీసుకున్న విషయాన్ని గమనించాం. ఎట్లా ప్రతి విషయంలోనూ వాళ్ళు ఎక్కడ ప్రజలకి దూరం కాకుండా విధానాలు రూపొందించాలనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ మన దేశంలో ఉదారవాద ఆర్థిక విధానాలతో పాటు అవినీతి వచ్చింది. అవినీతి వాళ్ళ ఏ ప్రభుత్వం అవినీతిమయం కాని ప్రభుత్వంగా మనం చూస్తాం. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, అన్ని పార్టీల వాళ్ళు అవినీతి మరులతో ఉన్న పార్టీలు. చివరికి ఆప్ మీద కూడా అవినీతి ఆరోపణలు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఉదారవాద ఆర్థిక విధానాలని ఆమోదించడం అంటే అవినీతిని కూడా స్వాగతం పలకడం. కానీ చైనాలో విదేశ పెట్టుబడిని అంగీకరిస్తాం, రాణిస్తాం, కానీ అవినీతిని మాత్రం అది విదేశీయుడైనా స్వదేశీ వాడైనా అంగీకరించాం. అవినీతి మీద మేము గట్టిగా పోరాడి, ఇది ఇంకొక ముఖ్యమైన తేడాగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక కారణం అవినీతి మీద పోరాటానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, అవినీతికి వ్యతిరేకంగా పోరాడితేనే మా దేశంలో
దారిద్ర్యాన్ని, పోవర్టీని, పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. అవినీతి ఉన్నంత కాలం పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. కాబట్టి పేదరిక నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కూడా రెండు ఒకే నాణ్యానికి రెండు వైపులు లాంటివి. కాబట్టి పేదరికం నిర్మూలించాలంటే అవినీతిని కూడా నిర్మూలించాలి. అందుకని రెండింటినీ మేము ఒకే లక్ష్యంతో పోరాడుతున్నామని వాళ్ళు చెప్పారు. అందుకనే పార్టీ దాదాపు 30 లక్షల మంది పార్టీ శ్రేణులు ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వాములు అయ్యారు. దాదాపు ఈ 30 లక్షల మంది పార్టీ నాయకత్వం స్థాయిలోంచి సభ్యుల వరకు వాళ్ళని రకరకాల ప్రదేశాలకు పంపించి అక్కడ పేదరికం నిర్మూలించడానికి ఏమి చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేది చూడడం, ఇవన్నీ కూడా వాళ్ళ కర్తవ్యాల్లో భాగంగా చేశారు. అందుకనే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చైనా ప్రభుత్వ నాయకత్వంలో జరిగినా గానీ దాని అమలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కార్యకర్తలు చేశారు. కాబట్టి పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఎట్లా ప్రజల మధ్యకి తీసుకువెళ్ళి అది అమలయ్యేలాగా చూస్తుంది అనేది మనం ఇక్కడ ఇంకోటి గమనిస్తాం. ఇంకొక విషయం వాళ్ళు చెప్పింది, వాళ్ళని అనేక మందిని అడిగాం. పార్టీలో మీ దాదాపు ఇవాళ అతిపెద్ద కమ్యూనిస్ట్ పార్టీ మీది ప్రపంచంలో దాదాపు 100 లక్షల మంది, అంటే 1 కోటి మందికి పైగా పార్టీ సభ్యులు ఉన్నారు అని మీరు చెప్తున్నారు. దీంట్లో అంటే ప్రభుత్వం కమ్యూనిజం ఉంది కాబట్టి, సోషలిజం వైపు మీరు వెళ్తున్నారు కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అయితే మనకేమన్నా కొన్ని లాభాలు జరుగుతాయని చెప్పి పార్టీలో చేరుతున్నారా అని అడిగాం. దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అయితే గనక మేము ఈ ప్రభుత్వ విధానాలు పేదరిక నిర్మూలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆ విధానాలను అమలు చేయడం కోసం అందరికంటే ముందు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల్ని పంపించారు. గ్రామాలకు, మారుమూల గ్రామాలకి మమ్మల్ని పంపించారు. అక్కడ మాకు కష్టాలు తప్ప ఏమి లాభాలు వచ్చిన పరిస్థితి లేదు అని చెప్పారు. రెండోది కోవిడ్ అప్పుడు మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉండాలి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు ఉంటున్న బస్తీల్లో కానీ వాళ్ళు ఉంటున్న పేటల్లో కానీ వాడల్లో కానీ వాళ్ళ బాధ్యత అక్కడ కోవిడ్ సందర్భంగా ప్రజానీకానికి వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా, ఆహారం అందిందా లేదా, అట్లనే వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుందా లేదా, వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమా లేదా, వృద్ధుల పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ మానిటర్ చేసి చూసే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ ఒక రకంగా వాలంటీర్లుగా కోవిడ్ సందర్భంలో పనిచేశారు. కాబట్టి ఇది మేము చేయాల్సిన, ఒక వరద వచ్చిందంటే ముందు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, ఆ ప్రాంతాల్లో ఉన్న సభ్యులందరూ వాలంటీర్లుగా వెళ్లి వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలి. భూకంపం వచ్చిందంటే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ ముందు వెళ్లి అక్కడ వాలంటీర్లుగా పనిచేయాలి. ఇది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల బాధ్యత. ఇది ఖచ్చితంగా అమలయ్యేటట్టు చూస్తున్నారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అంటే గనక సౌకర్యాలు పొందడం కాదు, త్యాగం చేయడంలో, ప్రజల కోసం నిలబడడంలో అగ్రభాగా నిలబడతాడు అనేది అక్కడ పార్టీ ఒక తన చేతల్లో చూపెట్టాలని ఆ రకంగా నిర్ణయం తీసుకుని చూపెడుతోంది. అది మనం గమనించాలి. అందుకనే అక్కడ పార్టీ ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది కాబట్టి పార్టీ ప్రజల్లో భాగంగా ఉంది. పార్టీ పట్ల అక్కడ ప్రజల్లో వ్యతిరేకత కనపట్టడం లేదు. ప్రజల్లో అసంతృప్తి అసలు లేకుండా పోయిందా, పూర్తిగా అది భూతల స్వర్గంగా మారిపోయిందంటే కాదు. ఇవాళకి అక్కడ 5% నిరుద్యోగం ఉంది. నిరుద్యోగం అట్లానే ప్రజల్లో ఇంకా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు లేవు అని కొద్దిగా అసంతృప్తి ఉంది. అట్లనే అవినీతి ఇంకా కనబడుతోంది. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నది. వీటన్నిటినీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడింది. కాబట్టి ప్రజలు ఈ కష్టాలన్నింటినీ గుర్తిస్తున్నారు. ఈ కష్టాలని తీర్చడం కోసం, కష్టాలని అధిగమించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్న కృషిని కూడా గుర్తిస్తున్నారు. అందుకని ఈ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలని ఓవర్కమ్ కావడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిన్సియర్ గా ప్రయత్నం చేస్తోంది. కాబట్టి మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నాలకి మద్దతుగా నిలబడాలి అనే వైఖరి మనకి అక్కడ కనపడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక అంశం. అట్లనే చైనాలో వాళ్ళు ఇక శాస్త్ర సాంకేతిక అభివృద్ధి
మీరు మా పర్యటనలో బృందంలో భాగంగా కొద్దిమంది పెట్టిన వీడియోలు చూసుంటారు. డ్రైవర్లెస్ కార్లు, డ్రైవర్లెస్ టెక్నాలజీతో వాళ్ళు చెప్పారు టెస్లా వీటన్నిటికంటే కూడా అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించుకుని అసలు డ్రైవర్లు స్టీరింగ్లు లేకుండా కార్లు బస్సులు ఎట్లా వెళ్ళొచ్చు అనేది ప్రతి ముఖ్యమైన నగరంలోని ఒక ప్రాంతంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో మేము కూడా వెళ్ళాం. అది కూడా ఒక మంచి అనుభవం. అట్లనే ఇంకొకటి వాళ్ళ స్కూల్లో స్మార్ట్ బోర్డుల్ని ఉపయోగించడం, అట్లానే టెక్నాలజీని ఉపయోగించుకోవడం. విద్యారంగంలో టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుని పాఠాల్లో అధ్యాపకుల దీంట్లో ఎట్లా మార్పు తీసుకురావాలి. ఒక స్మార్ట్ బోర్డు చూపెట్టారు మాకు. ఆ స్మార్ట్ బోర్డులో మీరు ఏదైనా ఒక ఫార్ములా వేయండి అని మ్యాథమెటిక్స్ ఫార్ములాని πr³ అనే ఫార్ములా వేయంగానే πr³ అని రాగానే ఒక సిలిండర్ బొమ్మ వచ్చింది. ఆ సిలిండర్ బొమ్మకి దానికి సంబంధించిన ఈ πr³ అంటే ఏమిటి, ఆ సిలిండర్ కి ఏ లక్షణానికి సంబంధించిన ఫార్ములా ఇది, దాని నుంచి ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని దాంట్లో వచ్చినాయి. అట్లనే ఆ 3D ఇమేజ్ వచ్చింది. ఆ 3D ఇమేజ్ ని చేత్తో ఇలా అనగానే అది 2D ఇమేజ్ గా మారింది. ఆ 2D ఇమేజ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది, ఏ రకంగా ఈ ఫార్ములా వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. ఈ రకంగా విద్యా విధానంలో ప్రజలకి, సామాన్యమైన విద్యార్థులకి అర్థమయ్యేటట్టు విద్యా బోధన చేయడం అనేది డిజిటల్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రజల కోసం ఉపయోగపడే పద్ధతుల్లో ఎట్లా వినియోగించాలి అనేది మనం అక్కడ గమనించాం. అట్లా క్లాస్ రూమ్ కి వెళ్ళాం. క్లాస్ రూమ్ లో ఒక క్లాస్ జరుగుతున్న విషయం గమనించాం. ఆ క్లాస్ లో వాళ్ళ టీచరు పాఠం చెప్పిన తర్వాత టీచరు పాఠంలో ఒక అంశం బోధించిన తర్వాత వెంటనే ఒక బ్రేక్ అంటాడు. బ్రేక్ అనగానే వాళ్ళ ఎదురుగుండా ఉన్న బోర్డు మీద ఒక టైమర్ స్టార్ట్ అవుతుంది. 2 నిమిషాల టైమర్ వెనక్కి 2 నిమిషాల నుంచి 1.59, 1.58 ఇట్లా వెనక్కి ఆ క్లాక్ నడుస్తూ ఉంటుంది. మన IPL లో టైం బ్రేక్ స్ట్రాటజిక్ టైం అవుట్ అప్పుడు క్లాక్ నడిచినట్టు వెనక్కి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ 2 నిమిషాల పాటు ఎందుకు బ్రేక్ ఇస్తారంటే విద్యార్థులు గ్రూపులుగా విడిపోతారు. ఆరుగురు విద్యార్థులు అంటే 2 బెంచ్లకి ఒక్కొక్క బెంచ్ లో 3 కూర్చుని ఉంటారు. ఆ 2 పక్కన బెంచ్ల విద్యార్థులు వెంటనే లేచి అప్పటి వరకు బోధించిన అంటే ఆ 10 నిమిషాల పాటు 15 నిమిషాల పాటు ఆ క్లాస్ లో బోధించిన ఆ పర్టికులర్ అంశం మీద వాళ్ళకి ఏం అర్థమైంది అనే అంశం మీద ఆ 2 నిమిషాల పాటు విద్యార్థులు చర్చించుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని టాపక్కనే ఆ క్లాక్ 0 అయిపోగానే వాళ్ళంతా కూర్చుంటారు. అప్పుడు టీచరు ఆ గ్రూపులని అడుగుతారు, మీలో ఎవరు వచ్చి మీకు ఏం అర్థమైంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని. వాళ్ళలో గ్రూపులు వాళ్ళ చేతులు ఎత్తే ఆ గ్రూపులు ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క గ్రూప్ కి సంబంధించిన ఒక్కొక్క వాళ్ళని పిలుస్తారు. ఆ గ్రూప్ వాళ్ళే ఎన్నుకుంటారు ఎవరు వెళ్ళి ఆ గ్రూప్ చర్చల్ని అక్కడ ప్రెజెంట్ చేస్తారని. ఆ విద్యార్థి అక్కడ ప్రెజెంట్ చేస్తారు. ఆ ప్రెజెంట్ చేసిన అంశాన్ని పరిగణలో పెట్టుకుని టీచరు అవి సరిగ్గా అర్థమైందా లేదా, సరిగ్గా అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదు, ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ సరిగ్గా మాట్లాడారు, దానికి కావాల్సిన విషయాల్ని వాటన్నిటిని ఇచ్చేస్తూ ముందుకి వెళ్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయంగా అనిపించింది. అంటే ఇన్వాల్వ్ చేస్తూ విద్యార్థులకి పాఠ్యబోధన ఎట్లా చేయగలుగుతాము, ఎట్లా చేస్తే విద్యార్థుల్లో ఆ తృష్ణ పెరుగుతుంది, అట్లనే వాళ్ళు కూడా ఎట్లా ఎప్పటికప్పుడు విషయాన్ని వెనక పెట్టుకోకుండా ముందుగా ఎలా ముందుకెళ్తారు అనేది అర్థమవుతుంది. ఈ రకంగా ప్రతి విషయంలోనూ ఒక కొత్త పద్ధతుల్లో ఏ రకంగా జ్ఞానాన్ని పంచాలి, ఏ రకంగా జ్ఞాన అభివృద్ధి కోసం కృషి చేయాలి, మొత్తాన్ని ఈ అభివృద్ధి అయిన విజ్ఞానాన్ని ప్రజల కోసం సమాజం కోసం ఎట్లా పనిచేయాలి, ఇవన్నిటి కూడా అడుగడుగున చైనాలో మనకి కనపడుతుంది. అందుకనే వాళ్ళు చెప్పారు చైనాలో ఇవాళ మేము చేసే ప్రతి విధానానికి వెనకాల 6 ముఖ్యమైన అంశాలని మేము పరిగణలో తీసుకుంటాం. మొట్టమొదటి, ప్రజలు మాకు ప్రతి విషయంలోనూ ప్రాధాన్యత. 2, ప్రజల్ని సహృదయంతో హోల్ హార్టెడ్ గా ప్రజలకి మనం సేవను అందించాలి. 3, మనం స్వతంత్రంగా మనం ఆలోచించాలి, స్వతంత్రంగా అక్కడ మన విధానాల్ని అమలు చేయడం కోసం కృషి చేయాలి. 4,
అక్కడ ఆ, పార్టీ వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం, పార్టీ ప్రజల అభివృద్ధి కోసం ఏ రకంగా పనిచేయాలి అనేది ఆలోచించాలి. 5, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ కృషి చేయాలి. 6, ప్రజలే కీలకం అనే నినాదాన్ని ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పనిచేయాలి అనే నినాదాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఈ 6 కూడా మాకు ప్రామాణిక సూత్రాలు. ఈ 6 అంశాల్లో ఎక్కడ చూసినా కానీ ప్రజలు కేంద్రంగా మనకు కనపడతారు. ప్రజలు వాళ్ళ కష్టాలు లేకుండా ఎట్లా పనిచేయాలి అనేది మనకి కీలకమైన అంశంగా కనపడుతుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ వాళ్ళు కీలకంగా తీసుకుని పనిచేస్తున్నారు కాబట్టి చైనా ఇవాళ ఈ మేరకు ఇంత అభివృద్ధిని సాధించగలిగింది. ఇది మా చైనా నుంచి మేము నేర్చుకున్న అంశం. ఇక చివరిగా ఈ సంవత్సరం చైనాలో 14వ పంచవర్ష ప్రణాళిక 14వ పంచవర్ష ప్రణాళిక ముగుస్తుంది 2025తో. 2026 నుంచి 15వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఈ పంచవర్ష ప్రణాళిక సమీక్ష అక్టోబర్లో పార్టీ కేంద్ర కమిటీ చేస్తుంది, ఆ తర్వాత ప్రభుత్వం చేస్తుంది. ఈ 15వ పంచవర్ష ప్రణాళికని రూపొందించడానికి ఒక ముసాయిదా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చర్చిస్తున్నారు. ఈ ముసాయిదా ఒక ముసాయిదాని తయారు చేసి వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ప్రజల్లో ఆ ముసాయిదా ఏ సెక్టార్ల మీద కేంద్రీకరించాలి, ఏ సెక్టార్లకి ఎంత కేటాయించాలి, ఇది ముసాయిదా. ఈ ముసాయిదాని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు, చర్చలు పెట్టారు. 30 లక్షల మంది ప్రజల నుంచి సూచనలు వచ్చినాయి. ఆ సూచనలన్నింటినీ కూడా రేపు అక్టోబర్లో జరిగే కేంద్ర కమిటీలో చర్చించి వాటినన్నింటినీ క్రోడీకరించి 15వ పంచవర్ష ప్రణాళికని రూపొందించబోతున్నారు. ఆ 15వ పంచవర్ష ప్రణాళికని 2026 నుంచి 2031 వరకు అమలు చేయబోతున్నారు. ఇది ఒక కీలకమైన పంచవర్ష ప్రణాళిక అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకనంటే 2049 అంటే చైనా ఏర్పడి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 2049 నాటికి చైనా మోడర్న్ ప్రాస్పరస్ డెవలప్డ్ కంట్రీ, ఒక అభివృద్ధి చెందిన వికాసవంతమైన ఆధునిక సమాజాన్ని నిర్మించాలి చైనా అనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్నే మనం సెకండ్ సెంటినరీ గోల్ అని చెప్తాం. ఆ 2వ సెంటినరీ గోల్ ని సంపాదించుకోవడానికి 2035 ఒక కీలకమైన సంవత్సరం. ఆ 2035లో సమీక్ష చేయబోతున్నారు. ఈ దశగా మనం ఎంతవరకు ప్రయాణం చేశాము లేదు అనేది. ఆ 2035కి వాళ్ళ ప్రయాణాన్ని నిర్ధారించేది, సరైన దిశలో వెళ్తున్నావా లేదా అనేది ఈ 15వ పంచవర్ష ప్రణాళిక. ఈ 15వ పంచవర్ష ప్రణాళిక అందుకని ముఖ్యమైనది. కాబట్టి వీళ్ళు ఇంత కేర్ఫుల్ గా, ఇంత ప్రాధాన్యతనిచ్చి ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ చర్చిస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనకి జనరల్ గా చైనాలో ఏం చెప్తారు, షీ జిన్పింగ్ ఒక నియంత, అక్కడ ప్రజాస్వామ్యం లేదు అని. కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఈ రకంగా, అంటే సోషలిస్ట్ ప్రజాస్వామ్యం ఏ రకంగా అమలు చేయవచ్చు అనేది ఇది ఒక ఉదాహరణ. మన దేశంలో ప్రజలు ఆందోళన చేస్తుంటే ఆ డిమాండ్లను అంగీకరించడానికి, వినడానికి కూడా ప్రభుత్వాల దగ్గర సమయం ఉండదు. కానీ అక్కడ ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ విధానాలు తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు అనేది ఈ తేడాను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రజా అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నారు కాబట్టి చైనా అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తూ ముందుకు వెళ్తుంది. అందుకనే ప్రజలు కీలకంగా ఏ ప్రభుత్వం అయితే విధానాలను చేస్తుందో ఆ దేశం మాత్రమే అభివృద్ధి చెందగలుగుతుంది. అదే దేశ అభివృద్ధికి ఒక గీటురాయిగా ఉంటుంది అనేది కూడా చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ గారు. చాలా విషయాలు చెప్పారు మీరు. అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు చైనా వైద్యం గురించి చాలా చెప్తుంటారు కదా. అమెరికా లాంటి దేశాల్లో కూడా ముఖ్యమైనటువంటి వైద్యం చేయించుకోవాలంటే అక్కడ క్యూ ఎక్కువగా ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అందుకని ఇండియాకు వచ్చి చేయించుకొని వెళ్తుంటారు. ఇంగ్లాండ్లో కూడా అదే పరిస్థితి. అక్కడ అంతా ఫ్రీగానే వైద్యం అందినా కూడా చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి. అది వెంటనే ఆ వైద్యం అందడంలో ఆలస్యం జరుగుతుంది. చైనాలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది వైద్య రంగానికి సంబంధించి అనేది ప్రశ్న. చైనాలో వైద్యం ఉచిత వైద్యం కాదు.
ఫస్ట్. అయితే ఇక్కడ మనం ఉచిత వైద్యం కాదు అనేది అనగానే చైనాలో వైద్యం బాగా ఖరీదైన వైద్యం అనేది అనుకోకూడదు. ఆ నిర్ధారణ కాదు. ఎందుకంటే చైనాలో వైద్యం 95% దాకా ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యం. చైనాలో దాదాపు పనిచేసే ప్రతి వాళ్ళకి ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ప్రభుత్వ రంగంలో అయితే ప్రభుత్వ ఇన్సూరెన్స్ తీసుకుంటుంది, ఆ ఉద్యోగం కల్పిస్తుంది. అట్లా ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి ప్రైవేట్ రంగం వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అది ఖచ్చితంగా చేయాల్సింది. ఈ ఇన్సూరెన్స్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ లోనే ఖర్చు అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగం వైద్యమే ప్రధానమైన రంగం. అక్కడ కన్సల్టేషన్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. సామాన్యమైన ప్రభుత్వ హాస్పిటల్లో 1 యువాన్ అనుకుంటా కన్సల్టేషన్. అదే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే 4 యువాన్లు అనుకుంటా కన్సల్టేషన్. అంత తక్కువగా కన్సల్టేషన్ ఉంటుంది. ఇక ఈ ఇన్సూరెన్స్ లో కేవలం ఇన్ పేషెంట్లకి అడ్మిట్ అయిన వాళ్ళకే కాదు ఇన్సూరెన్స్. మెడిసిన్స్ రాస్తే ఆ మెడిసిన్స్ దగ్గర నుంచి టెస్ట్ల దగ్గర నుంచి అన్ని కూడా ఇన్సూరెన్స్ దీంట్లో కవర్ అవుతాయి. అందుకని ప్రభుత్వం వైద్య రంగ ఖర్చుల్ని భరిస్తుంది. అట్లానే ప్రభుత్వం భరించకపోతే కనుక ఎవరైతే ఉద్యోగస్తుల్ని నియమించుకుంటున్నారో, ఎవరైతే యజమానిగా ఉంటున్నారో వాళ్ళు భరించాలి. అమెరికాలో కూడా ఇన్సూరెన్స్ వ్యవస్థ ఉంది, కానీ అమెరికన్ ఇన్సూరెన్స్ వ్యవస్థకి చైనా ఇన్సూరెన్స్ వ్యవస్థకి ఇంత పెద్ద తేడా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అమెరికన్ ఇన్సూరెన్స్ వ్యవస్థ ప్రజలందరికీ ఉపయోగం కాదు. ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ఒబామా కేర్ అనే పేరు, ఒబామా దాన్ని ఒక రకంగా కొద్దిగా విస్తరింపజేయడానికి చేసిన ప్రయత్నాలన్నింటినీ ఇవాళ ట్రంప్ దాని మీద దాడి చేసి పరిమితులు విధిస్తున్నాడు. ఇవాళ అమెరికన్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభాలు పడే పద్ధతిలో, ఫార్మసిటికల్ కంపెనీలకు లాభాలు వచ్చే పద్ధతిలో నిర్ణయించబడుతుంది. కానీ చైనాలో ఇన్సూరెన్స్ వ్యవస్థ ప్రభుత్వం నిర్వహించేది కాబట్టి ప్రజలకి లాభాలని తీసుకొచ్చేటట్టు, ప్రజలకి బెనిఫిషియరీగా ఉండేటట్టు చూస్తుంది. ఇది ఒక ప్రధానమైన తేడాగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక ప్రశ్న, మీరు ఇందాక మెడిసిన్ గురించి ప్రస్తావించారు. మన దేశంలో జనరిక్ మెడిసిన్ ని ప్రమోట్ చేయాలి, దాన్ని ఉపయోగించమని ప్రభుత్వం చెప్తుంటుంది, అన్ని ప్రభుత్వాలు చెప్తాయి ఇక్కడ ఇండియాలో. కానీ ఆచరణలో ఈ ప్రైవేట్ కంపెనీలని అనుమతిస్తుంటాయి. ఏవైతే పేటెంట్ దాటినటువంటి మందులు ఉంటాయో వాటి మీద కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన ఎంఆర్పి వేసుకొని అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అక్కడ కూడా ఇటువంటి సిస్టమ్ ఏమైనా ఉంటుందా? మెడిసిన్స్ ఆ కంపెనీల మీద ప్రభుత్వానికి అదుపు ఉంటుందా, లేకపోతే వాటిని ఇష్టంగా వాళ్ళ ఇష్టారీతిన దోచుకోవచ్చా? చైనాలో మన ఈ మోడర్న్ మెడిసిన్ తో పాటు చైనా ట్రెడిషనల్ మెడిసిన్ మీద వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చైనా ట్రెడిషనల్ మెడిసిన్ ని వాళ్ళు వాడతారు. అందుకని ట్రెడిషనల్ మెడిసినల్ ప్రాక్టీసెస్, ట్రెడిషనల్ మెడిసిన్ ప్రతి హాస్పిటల్లోనూ మనకు ఒక విభాగం చైనా ట్రెడిషనల్ మెడిసిన్ కి సంబంధించిన విభాగం ఉంటుంది. ఎక్కువ మంది దాన్ని ఇస్తారు. కాబట్టి ఈ మోడర్న్ అలోపతి మెడిసిన్ గురించి మనం ఏదైతే చర్చించుకుంటున్నామో అది అంత పెద్ద ఇది కాదు. రెండోది, అక్కడ మెడిసిన్ కి సంబంధించిన కంపెనీలన్నింటిని కూడా ఇంతకు ముందు చెప్పినట్టు వాటన్నిటి మీద కూడా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మందుల ధరలు నిర్ణయించుకుని మేము అమ్ముకుంటామంటే కుదిరే పని లేదు. ఆ ప్రభుత్వం ఆ మందులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఒక సీలింగ్ పెట్టి, ఇంతకు ముందు మన దేశంలో కూడా ఉండేవి మందులు ధరలు అనేది ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. ఎందుకంటే ఈ ఫార్మసిటికల్ కంపెనీస్ మీద అన్నిట్లో కూడా ముఖ్యమైన కంపెనీలు ప్రతి మందుకి ప్రైవేట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రతి మంది కూడా ప్రభుత్వ ఫార్మసిటికల్ కంపెనీస్ లో ప్రొడ్యూస్ అయ్యేవి. కాబట్టి ఈ మార్కెటింగ్, దాన్ని ఏమంటారు, మార్కెట్ లో కాంపిటీషన్ రీత్యా ప్రైవేట్ వాళ్ళు కూడా తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రభుత్వ రంగం నుంచి మనం బయటకు వచ్చేసాం కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి వదిలేసాం మందుల ప్రొడక్షన్ అంతా. వాళ్ళు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించుకుంటున్నారు. ఇవాళ చైనాలో ఆ పరిస్థితి లేదు, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి మందులు విపరీతమైన ఖరీదు అనేది క్వశ్చన్ లేదు. ఇక ఇది జెనరిక్ మెడిసిన్ల గురించి మనం ఇవాళ ఎందుకని అంత పెద్ద చర్చలు చేస్తున్నాం అంటే, జెనరిక్ మెడిసిన్లు అంటే చౌకగా అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం జెనరిక్ మెడిసిన్ ని ప్రమోట్ చేయాలని మనం అనుకుంటున్నాం. ఇవాళ ఈ విధానాలన్నిటి వలన అవి జెనరిక్ మెడిసిన్లు కాకపోయినా కానీ అవి ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇవన్నీ ప్రజలు
ఆమోదిస్తున్నారు, పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు. ఇక పర్టికులర్ గా జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయా లేదా అనే ప్రశ్న అడిగితే ఆ విషయం గురించి నేను అధ్యయనం చేయలేదు, తెలుసుకోలేదు, కాబట్టి అది నాకు ఐడియా లేదు. అంటే అవసరం లేదు. పేటెంట్ దాటినటువంటివి అన్నీ కూడా జనరిక్ మెడిసిన్ కిందకి వస్తాయి ఏదైనా కూడా. కానీ ఇక్కడ ఏంటంటే పేటెంట్ దాటినటువంటి వాటిని కూడా కంపెనీలు ఉత్పత్తి చేసి వాటి మీద కూడా తమకు ఇష్టం వచ్చిన ధరలు నిర్ణయిస్తాయి, ఎంఆర్పి రేట్ వేస్తుంటాయి. అది చాలా ఒక కుంభకోణం, అది మనకి మన దేశంలో జరుగుతుంటుంది. ఇక చదువుకు సంబంధించి సాధారణంగా స్కూల్ వరకు గవర్నమెంట్లో ఉంటుంది, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థి ఫీజులు భరించాల్సి వస్తుంది అనేది అంటుంటారు చైనాలో. నిజంగా ఎప్పటిదాకా విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్ లభిస్తుంది, ఆ తర్వాత వాళ్ళు పే చేయాల్సినటువంటి ఫీజులు ఎట్లా ఉంటాయి? మన దేశంలో మాదిరిగానే మన దేశంలో కార్పొరేట్ యూనివర్సిటీస్ కూడా వచ్చాయి, ఆ మోతాదులో ఫీజులు ఉంటాయా? అక్కడ ఎట్లా ఉంటుంది ఉన్నత విద్య అనేది ప్రశ్న. చైనాలో 12 ఏళ్ల వరకు ఉచిత కంపల్సరీ విద్య చేయాలి అందరూ. ఇది కాకుండా ప్రభుత్వం వాళ్ళందరికీ ఉచితంగా విద్యా అవకాశాలు కల్పిస్తుంది. ఇది కాకుండా మేము ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రైవేట్ పాఠశాలలు కూడా అందుబాటులో ఉన్నాయి. మేము ప్రభుత్వ పాఠశాల చూసాము, ప్రైవేట్ పాఠశాల కూడా చూసాము. ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి మాకు ఇది ప్రభుత్వ పాఠశాల అని చెప్తే తప్ప ఇది ప్రభుత్వ పాఠశాల అని తెలియలేదు. రెండిటికి సౌకర్యాల్లో కానీ వేటిలో కానీ తేడా కనపడలేదు. ఒక్కొక్క స్కూల్లోనూ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద డైనింగ్ హాల్స్, మంచి ఆరోగ్యవంతమైన ఆహారం, క్లెన్లీనెస్, స్మార్ట్ బోర్డులు, ఇవన్నీ కూడా అన్ని చోట్ల కనపడినాయి. అట్లనే ఇక ఉన్నత విద్య అంటే ఇవాళ చైనాలో ఉన్నత విద్య ఒక రకంగా ప్రపంచంలో అనేక చోట్ల నుంచి వాళ్ళ విద్యార్థులు చైనా వెళ్ళి చదువుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మన దేశం కంటే ఉన్నత విద్య చైనాలో చౌక. వాళ్ళ ఉదాహరణకి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సు మన దేశంలో చదవాలంటే సంవత్సరానికి 24 లక్షల పైన ఖర్చు అవుతుంది. అదే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సు చైనాలో చదవాలంటే 3 లక్షల రూపాయలు అవుతుంది. మన దేశం నుంచి ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఎందుకు అంతమంది పెద్ద సంఖ్యలో చైనా వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే చైనాలో ఎంబీబీఎస్ చౌకగా ఉంటుంది, నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నారు అక్కడ. కాబట్టి విద్య ఖచ్చితంగా అక్కడ ఉన్నత విద్య కూడా ఇతర దేశాలతో పోలిస్తే చౌకగా ఉంటుంది. అయితే నాణ్యమా కాదా అనేది చూస్తే కనుక ఇవాళ నెమ్మదిగా ప్రపంచంలో అనేక సంస్థలు ఇవాళ యూనివర్సిటీల స్టాండర్డ్స్ ని ఎవాల్యుయేట్ చేస్తూ 1 నుంచి 100 స్థానాల్లో ఏ యూనివర్సిటీలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ప్రకటిస్తుంటారు లిస్టులు. మన దేశంలో ఐఐటి ఢిల్లీ ఒకప్పుడు ఉంటుంది, ఇంకొక సంవత్సరం ఐఐటి కాన్పూర్ ఉంటుంది, లేదా ఐఐటి ఖరగ్పూర్ ఉంటుంది. వీటిని మించి ఇంకా మిగతావి ఉండడం చాలా అరుదుగా కనబడుతుంటాయి. కానీ చైనా యూనివర్సిటీలు దాదాపు ప్రపంచంలో టాప్ 50 యూనివర్సిటీలో దాదాపు 10-15 యూనివర్సిటీలు పైగా చైనా దేశం నుంచే ఇవాళ కనపడుతుంది. అవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్న యూనివర్సిటీలు. కాబట్టి నాణ్యమైన విద్య, అందుబాటులో ఉండే విద్య అందిస్తున్నారు. మూడో అంశం స్కాలర్షిప్లు. చైనాలో రకరకాల పద్ధతుల్లో రకరకాల స్కాలర్షిప్లు ఇవాళ ప్రజలకి, అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఇవాళ విద్యార్థి సంఘంగా కానీ పార్టీగా కానీ మనం చేస్తున్న డిమాండ్ ఏమిటంటే విద్య అందుబాటులో ఉండాలి. ఎవరికి కూడా ఆర్థిక కారణాలతో చదువు లేకపోవడం అనేది ఉండకూడదు, ఆ ప్రశ్న తలెత్తకూడదు అని మనం చెప్తున్నాం. ఆ రకమైన విద్యా విధానం అమల్లో ఉంది. ఆర్థిక కారణాలతో ఎవరు కూడా వాళ్ళు కోరుకునే విద్యని అభ్యసించకుండా దూరమయ్యే పరిస్థితి లేదు. ఒక ప్రశ్న, చైనా మొత్తం పెట్టుబడిలో ప్రైవేట్ పెట్టుబడి ఎంత శాతం ఉంటుంది, ప్రభుత్వ పెట్టుబడి ఎంత శాతం ఉంటుంది అనేది ప్రశ్న. ఇవాళ చైనా మొత్తం పెట్టుబడిలో ప్రభుత్వ ప్రైవేట్ శాతాన్ని చూడడం ఒక అంశం, అది చూడొచ్చు ఖచ్చితంగా. ఆ రకంగా చూస్తే ప్రైవేట్ పెట్టుబడి దాదాపు 50%, 52% మనకి ప్రైవేట్ పెట్టుబడి కనబడుతుంది. కానీ అది కాదు మనం చూడాల్సిన విషయం. కీలకమైన రంగాల్లో ఎవరి పెట్టుబడి ఎక్కువగా ఉంది? కీలకమైన రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడి ఎక్కువ, కీలకమైన రంగాల్లో వేట్లో కూడా ప్రైవేటు పెట్టుబడిని వాళ్ళు అనుమతించట్లేదు. ఇది ముఖ్యమైనది. ఇవాళ బొమ్మల పరిశ్రమలు పెట్టుకుంటాం, లేకపోతే
దాన్ని ఏమంటారు, చిన్న చిన్న సాక్స్లు, షూస్ తయారు చేసే పరిశ్రమ, బట్టలు తయారు చేసే పరిశ్రమ, ఇటువంటి రంగాల్లో అనేకమైన పెట్టుబడులు ఉన్నాయి. లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ ని తయారు చేసే పరిశ్రమలు, ఇవన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఈ రకంగా ప్రైవేట్ పెట్టుబడులు చాలా విపరీతంగా ఉన్నాయి. కానీ కీలకంగా ఆయిల్ తీసే పరిశ్రమ, మినరల్ ఎక్స్ట్రాక్షన్, లేకపోతే స్పెక్ట్రమ్, మొబైల్ సర్వీసెస్, అట్లానే డిఫెన్స్ ఆర్మమెంట్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇవన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టర్ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. రకరకాల ప్రైవేట్ కార్లు కనపడతాయి ఇవాళ మనకి. రకరకాల చైనా ఫోన్లు మన దేశంలో ఉన్నాయి, వాళ్ళ దేశంలో ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఈ తేడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒక ప్రశ్న, ఇప్పుడు మరి ఇది కనపడింది, మన దేశానికి చైనాకు మధ్య ట్రేడ్ ఏ స్థితిలో ఉంది? ఇది ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందా? ఎందుకని పూర్తిగా అభివృద్ధి చెందటం లేదు చైనాకి భారతదేశానికి మధ్య ట్రేడ్ అనేది ప్రశ్న. మన దేశానికి చైనాకి మధ్య వాణిజ్యం బానే ఉంది, అంటే ఉండాల్సినంత ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ చైనాతో మన వాణిజ్యం పెరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇవాళ ఈ గాల్వాన్ తర్వాత దాన్ని కట్టడి చేయాలి అని చాలా చోట్ల చైనా నుంచి పెట్టుబడి రావడాన్ని ఆపే ప్రయత్నం చేసింది. అట్లనే చైనా మొబైల్ కంపెనీలు, షామీ, అట్లనే వివో ఫోన్లు, ఒప్పో ఫోన్లు, ఇటువంటి మొబైల్ కంపెనీల మీద ప్రతి నెల ఏదో ఒక పద్ధతిలో ఏదో పేరుతో దాడులు చేయడం, ఇన్స్పెక్షన్ల పేరుతో హెరాస్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి చైనా వాళ్ళు ఏమిటంటే ఇవాళ ఈ వాతావరణంలో మేము పెట్టుబడులు మేము పెట్టామని చెప్తున్నారు. ఇటువంటి మమ్మల్ని హెరాస్ చేసే వాతావరణం ఉంటే మా పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు. వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు, బిల్డ్ యువర్ డ్రీమ్స్, BYD అనే కారు ఉంది. ఇవాళ ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులో టెస్లాని దాటి నెంబర్ 1 స్థానంలోకి BYD చైనీస్ కారు వెళ్ళింది. ఆ పెట్టుబడి మన భారతదేశంలో పెడతాము, మీకే ఇక్కడ పెట్టి ఇక్కడ ఉత్పత్తి చేస్తాం, మీకు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. దానికి ప్రభుత్వం నుంచి సానుకూలమైన ఇది లేదు. అటువంటి సానుకూలత ఉంటే కనుక ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వాణిజ్యం అంటారా, మనం అనేక రంగాల్లో ఇవాళ ఆటోమొబైల్ లో మన ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆటోమొబైల్ కి సంబంధించిన అనేక కాంపోనెంట్స్ ఇవాళ మన చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి. అందుకే రాహుల్ బజాజ్ ఎప్పటి నుంచో చెప్పాడు చైనాతో వాణిజ్యం కొనసాగాల్సిన అవసరం ఉంది అని. అమెరికా టారిఫ్లు విధించగానే గోయంకా ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక అమెరికా మీద మనం ఇట్లా ఆధారపడి ఉన్నాం కాబట్టి మన మీద ఇవన్నీ చేస్తున్నారు, మనం చైనాతో మన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని. ఎందుకని చెప్పారంటే చైనా మీద వాళ్ళ భారతదేశంలో అనేక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు చైనా మీద ఆధారపడి ఉన్నాయి వాణిజ్యం కోసం. అందుకని ఆ వలన దీని కారణంతో చైనా నుంచి మా వాణిజ్యం కొనసాగుతోంది ఇవాళకి. అయితే చైనాకి అనుకూలంగా ఉంది వాళ్ళ వాణిజ్యం, అది లోటు మన వైపు ఉంది. ఆ లోటుని ఎట్లా అధిగమించాలి అని మన ప్రభుత్వం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ లోటును అధిగమించాలి అంటే కనుక మన పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అభివృద్ధి చెందినప్పుడు ఖచ్చితంగా మనం ఈ లోటును అధిగమించి చైనాతో సమతుల్యమైన వ్యాపారం చేయగలుగుతాం. అది రెండు దేశాలకు కూడా ఉపయోగపడే అంశంగా ఉంటుంది. నేను శ్రీలంకలో చూశాను, చైనా కార్లు చాలా ఉంటాయి రోడ్ల మీద, అన్ని రకాల కార్లు ఉంటాయి. ఇండియాకి ఎందుకు రావట్లేదు ఆ కార్లు అనేది ప్రశ్న. ఇండియాకి రానివ్వట్లేదు, వాటి మీద సుంకాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మహీంద్రా వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాళ్ళు తీసుకొచ్చే బ్యాటరీలు ఈ బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని చైనా కంపెనీకి సంబంధించిన బ్యాటరీలు. కాబట్టి డైరెక్ట్ గా అవి రాకపోయినా అనేక కాంపోనెంట్స్ ఇవాళ వచ్చి చేస్తున్నారు. రెండవది చైనా భారత్ దీని మధ్య చైనా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వాళ్ళు దాదాపు ఈ 5-6 నెలల కాలంలో, ఈ 10 నెలల కాలంలో, ఈ సంవత్సరంలో దాదాపు 2 లక్షల మందికి పైగా భారతీయులకి చైనా పర్యటించడానికి వీసాలు ఇచ్చారు. కానీ చైనా
ప్రభుత్వం చైనా నుంచి భారతదేశానికి పర్యటించడానికి మేము వస్తాము అని దరఖాస్తు చేసుకున్న వాళ్ళల్లో దాదాపు 1000 మందికో 2000 మందికో మాత్రమే వీసా ఇచ్చిందంట భారత ప్రభుత్వం. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్లా ఉంటే మన దేశాల మధ్య సంబంధాలు ఎట్ట పెరుగుతాయి, కాబట్టి మీరు కూడా ఎక్కువ సంఖ్యలో వీసాలు ఇవ్వండి అని. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి చైనా ప్రభుత్వం వీసాలు ఇచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఆ యాత్ర సక్సెస్ఫుల్ గా జరిగేటట్టు చర్యలు తీసుకుంది. కానీ చైనా వాళ్ళు ఇక్కడ బౌద్ధ గయాకు వచ్చి బుద్ధుడి జన్మస్థానం దర్శించుకోవడానికి వస్తాము అని అంటే దానికి సంబంధించిన వీసాలు ఇవ్వడానికి మన ప్రభుత్వం నిరాకరిస్తుంది. చైనా వాళ్ళు చెప్పేది మీ దేశం నుంచి మా దేశం వచ్చి చదువుకోవడానికి మేము అనుమతిస్తున్నాం, మాకు డబ్బులు వస్తున్నాయి, కానీ మా దేశ విద్యార్థులు మీ దేశం వెళ్ళి చదువుకోవడానికి కోరుకుంటున్నారు. అలా మీరు అనుమతించారనుకోండి మీ దేశానికి డబ్బులు వస్తాయి. వాళ్ళు ఈ రకమైన అనుమతి భారత ప్రభుత్వం ఇవ్వట్లేదు. 14 మంది విద్యార్థులు మాత్రమే చైనా విద్యార్థులు ఇవాళ భారతదేశంలో చదువుతున్నారు. 20,000 మందికి పైగా భారత విద్యార్థులు ఇవాళ చైనాలో చదువుతున్నారు. వాళ్ళు చెప్పేది ఎందుకని ఇవ్వట్లేదు, వాళ్ళు ఒక ఉదాహరణ చెప్పారు. 2 PhD గ్రాడ్యుయేట్లు, PhD రీసెర్చ్ చేసేవాళ్ళు వచ్చే సంవత్సరం వాళ్ళ రీసెర్చ్ ముగుస్తుంది. వాళ్ళకి వీసా ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వీసా ఇస్తే వచ్చి రీసెర్చ్ ముగించగలుగుతారు. వాళ్ళకి వీసా ఇవ్వట్లేదు, వాళ్ళ రీసెర్చ్ మధ్యలో ఆగిపోయింది. ఇటువంటి విధానాలు మీరు అనుసరిస్తే మా దేశ విద్యార్థులు ఎట్ట వస్తారు, మన ఇద్దరి మధ్య ఉన్న వ్యాపార లోటు ఎట్ట తగ్గుతుంది. కాబట్టి మీరు కూడా మా దేశ ప్రజల్ని రానివ్వండి, తిరగనివ్వండి, మా దేశ ప్రజల డబ్బుని మీ దేశంలో ఖర్చు పెట్టనివ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం ఇవన్నిటిని కూడా చేస్తే కనుక ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మా పర్యటన అయిపోగానే రామ్ మాధవ్ ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నాడో లేకపోతే వచ్చేసాడో, ఆయన RSS నాయకుడు, బీజేపీకి ఇంతకుముందు పనిచేసిన ఆయన. కాబట్టి మేము చేయలేని పని ఏమన్నా ఆయన వచ్చి మాట్లాడొచ్చి ఇక్కడ చైనా RSS కి మంచి పట్టుంది కాబట్టి భారత ప్రభుత్వం మీద వాళ్ళు ఏమైనా చేసి వీటన్నిటిని కరెక్ట్ చేస్తే భారత ప్రజలకి ఉపయోగం అది. ఓకే, చివరి ప్రశ్న. మన దేశంలోని మెడికల్ కంపెనీలన్నీ చైనా నుంచి బల్క్ డ్రగ్స్ తెచ్చుకొని ఇక్కడ తమ మెడిసిన్ తమ ముద్ర వేసుకొని విపరీతమైనటువంటి రేట్లకు అమ్ముకుంటున్నాయి. చైనా కంపెనీలే ఒకవేళ రిటైల్ మార్కెట్లోకి వస్తే మన దేశంలో ఈ మందుల ధరలు తగ్గిపోతాయి కదా అనేది ప్రశ్న. అది సరైన విధానం కాదు. చైనా కంపెనీలు రావాలి, మందుల ధరలు తగ్గాలి అని మనం కోరుకోకూడదు. మనం ఏం కోరుకోవాలంటే మన దేశ కంపెనీల మీద మన దేశ ప్రభుత్వం నియంత్రణ పెట్టి ధరలు తగ్గేటట్టు చూడాలి. చైనా వాడి కంపెనీ ఎందుకు వచ్చి అమ్ముకోవాలండి మన దేశంలో? మన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నప్పుడు మన కంపెనీల మీద నియంత్రణ పెట్టి మనకు అందుబాటులో ఉండేటట్టు మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం విదేశీ కంపెనీలు కోరుకోకూడదు ఎప్పుడు కూడా. చైనా గానీ అమెరికా గానీ ఎందుకు వాళ్ళు ఎందుకు రావాలి మన దేశంలో? మనం చేయగలిగిన పనికి, మనం చేయలేని పని, మనం ఉత్పత్తి చేయలేని మందులు, లేకపోతే మన దగ్గర పరిజ్ఞానం లేదనుకోండి, అప్పుడు విదేశీయులు, అది చైనా గానీ అమెరికా గానీ ఎవరి మీద ఆధారపడితే బానే ఉంటుంది. కానీ మనం చేయగలిగిన పని మనం చేసుకోవాలి తప్ప చైనా వాళ్ళ మీద కూడా ఆధారపడడం సరైనది కాదు. అందుకని మందుల ధరలు తగ్గాలి అంటే మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజలతో ఒత్తిడి తీసుకొచ్చేటట్టు చూడాలి, ప్రభుత్వ నియంత్రణ పెరిగేటట్టు చూడాలి. అంతే తప్ప చైనా వాడు వస్తే తగ్గుతుంది ఇట్లాంటిది సరైన విధానం కానే కాదు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్న కంపెనీలు కూడా విదేశీ కంపెనీలే కదా మందుల. అయితే ఇవాళకి భారతదేశంలో విదేశీ కంపెనీలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని ఇవాళ భారత్ ఉంది, బయోలాజికల్ ఉంది, లేకపోతే మన వ్యాక్సిన్ కోవాక్సిన్ తయారు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఉంది, అట్లనే ఆ కిరణ్ మజుందార్ షా కంపెనీ ఉంది, రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి, సిప్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా భారతదేశంలో. ఫార్మాసిటికల్ కంపెనీలు భారత కంపెనీలకు ఏమీ కొదవలేదు. ఏవో కొన్ని విదేశీ కంపెనీలతో కొలాబరేషన్ ఉన్న కంపెనీలు నోవోచెమ్ ఇట్లాంటివి ఏవైతే ఉండుండొచ్చు, కానీ వీటి మీద కూడా నియంత్రణ లేదు కదా. ఒకవేళ ప్రభుత్వం నియంత్రణే పెట్టాలనుకున్నప్పుడు భారత కంపెనీల మీదే ఎందుకు పెట్టాలి? భారతదేశంలో జాయింట్ పెట్టుబడులు పెట్టిన ఈ విదేశీ కంపెనీలు, జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వీటి మీద పెట్టుబడి నియంత్రణ పెట్టాలి. ప్యూర్ విదేశీ కంపెనీలు ఉంటే వాటి మీద కూడా నియంత్రణ పెట్టాలి. అన్నిటి మీద నియంత్రణ పెట్టి ధరలు తగ్గించాలని కోరుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. చాలా విషయాలు మాకు చెప్పారు.